సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్, ఒక వ్యక్తికి 2 నందులు వచ్చినా 3 నందులు వచ్చినా అద్భుతం అంటారు. అలాంటిది మీ ఒక్కరికి 22 నంది అవార్డులు ఉన్నాయి. భగవంతుడు ఆశీస్సులు, భగవంతుడు కృప అండి, అంతే. అజాత శత్రువు అని చెప్పి చెప్తారు. నాకు తెలిసి ఎవరితో మీకు గొడవలు లేనట్టున్నాయి ఇండస్ట్రీలో. అంటే అది మా నాన్నగారు నాకు నేర్పించిన. రామ్ గోపాల్ వర్మ అంటే మీరు గారికి నచ్చడా? రామ్ గోపాల్ వర్మ వర్క్ నచ్చదా? ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పాత్రలకి ప్రేక్షకుడికి మధ్య కెమెరా ఉంది. రాఘవేంద్రరావు గారి మీద ఒక కామెంట్ ఉంది. ఆయన ఆర్టిస్టులని మల్లెపూలా చూసుకుంటాడు, టెక్నీషియన్స్ని మల్లెపూలా నిలిపేస్తాడు, వర్క్ అలా పిండేస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తికి మీరు అసలు అంటే ఎలా నచ్చారు, ఎలా ఆ ట్రావెలింగ్ ఎలా జరిగింది అనేది. మా గురువు గారితో నాకు పరిచయం అవటం వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆయన సేవలన్నీ కూడా పొద్దున పూట నుంచి సాయంత్రం పవళింపు సేవ దాకా, అలాగే వారాంతర సేవలు కానీ చాలా గ్యాప్ తర్వాత సుమన్ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి సుమన్ గారితో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయి, మీరు ఎప్పుడూ తప్పు చేయడు, అది మీకు తెలవడం ఆనందంగా ఉందని బాగా ఎమోషనల్ ఇంచుమించి ఏడ్ చేశారట. చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి నన్ను సడన్ గా ఎక్స్ప్లెనేషన్ అడిగారు అనమాట. అది ఎవరి చేతనో అడిగిచ్చారు. అక్కడ నేను కొంచెం హర్ట్ అయ్యారు. అంటే ఆయనకి నాకు నా దగ్గర ఉన్న అక్వెంటెన్స్, నా మీద ఉన్న దీంతో ఆయనే పిలిచి ఏంటి మీరు ఇట్ అయిందంటే ఏంటి అని అడిగితే నేను అక్రాస్ ది టేబుల్ చెప్తే నాకు తృప్తి ఉండేది. కరెక్ట్. ఇమీడియట్ గా నేను చేయను సీరియల్ నుంచి మానేశాను. 8 years తర్వాత సుమన్ గారు కలవాలంటున్నారు. వెళ్తే ఆయన వచ్చి లేచి వచ్చి కౌలించుకొని ఎమోషనల్ అయ్యారంట. చాలా ఎమోషనల్. సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకున్న పర్సనల్ మూమెంట్, బెస్ట్ మూమెంట్ చెప్పండి. మా నాన్నగారు దేహం వదిలేసిన తర్వాత మా నాన్నగారి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ చేయాలని నాకు చిన్న కోరిక కలిగింది. ఆయన అప్పుడు సీఎంగా ఉన్నారు. సో నేను ఇలా డాక్యుమెంటరీ చేస్తున్నాను సార్, మీ బయట ఏదైనా కావాలంటే ఆయన ఒకటి అన్నారు, వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నాడు ఆయన. బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించాను, ఆయన మా నాన్న గురించి అంత గొప్పగా చెప్పాడా కదా. డాక్యుమెంటరీలో మాట్లాడిన దానికంటే కూడా నాకు ఎక్కువ తెలుసురా, నీకేం తెలుసు అన్నట్టు కదా. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో చాలా చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీర్ గారు. అంటే ఇంత సింపుల్గా పరిచయం ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో టెక్నీషియన్గా స్టార్ట్ అయ్యి సినిమాటోగ్రఫీ కానీ, లేదంటే ఎడిటింగ్ కానీ, విజువల్ ఎఫెక్ట్లో కానీ, యాక్టర్గా కానీ 50 సంవత్సరాలు అవుతుంది. వారి నాన్నగారు లాల్ గారు ఆయన డైరెక్టర్గా సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో గొప్ప సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు. సో వారి కుటుంబం సినిమా ఇండస్ట్రీతో గత 70 సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుంది. మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ నాన్నగారు, ఈయన, వీళ్ళ బ్రదరు, అలాగే వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ బిడ్డలు. సో ఆ కుటుంబం మొత్తం 70 ఏళ్ళుగా సినీ ప్రపంచంలోనే ఉన్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు నా ఎదురుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్. హాయ్ సార్, నమస్తే. గోవింద సార్, మీరు యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నారు అనగానే మీకు సంబంధించిన డేటా రీసెర్చ్ చేయడం, ఆ పని మీద కూర్చున్నాను. అప్పుడే నాకు తెలిసింది సార్, ఒక వ్యక్తికి తన జీవితకాలంలో యాక్టింగ్ కానీ, టెక్నీషియన్ కానీ 2 నందులు వచ్చినా 3 నందులు వచ్చినా అద్భుతం అంటారు. అలాంటిది మీ ఒక్కరికి 22 నంది అవార్డులు ఉన్నాయి. భగవంతుడు ఆశీస్సులు, భగవంతుడు కృప అండి, అంతే. 22 నంది అవార్డులా? అంటే పెద్ద లాంగ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా నేను. సో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క అది కూడా ఒకే డిపార్ట్మెంట్ కదా. నంది అవార్డులు నాకు కెమెరాకి వచ్చింది, ఫోటోగ్రఫీకి, ఎడిటింగ్కి వచ్చింది, విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది, డైరెక్షన్కి వచ్చింది, స్క్రీన్ ప్లేకి వచ్చింది, తర్వాత ప్రొడ్యూసర్గా కూడా వచ్చింది అనమాట. సో ఇన్ని డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క అలా తీసుకుంటూ వెళ్తే అలా 22 దాకా వచ్చిందనమాట. ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరంటే ఒక కెమెరా మ్యాన్ కాదు, ఒక ఎడిటర్ కాదు, ఒక విఎఫ్ఎక్స్ కాదు, అతను ఒక పరిపూర్ణమైన ఆల్రౌండరు. చాలా జాగ్రత్తగా ఉంటారు ఇండస్ట్రీలో. అజాత శత్రువు అని చెప్పి చెప్తారు. నాకు తెలిసి ఎవరితో మీకు గొడవలు లేనట్టున్నాయి ఇండస్ట్రీలో. అంటే అది మా నాన్నగారు నాకు నేర్పించిన నడక అనమాట. అలా ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఆయన. ఎందుకంటే వేలు పట్టుకుని నాకు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఎప్పుడు హెచ్చులకు పోకూడదు. మా ఈ ఫిలిం ఇండస్ట్రీలో, ఒక్క ఇండస్ట్రీలోనండి ఎనీ మ్యాన్ క్యాన్ బికమ్ ఎనీథింగ్ ఓవర్ నైట్ అనమాట.
ఒక్క ఇండస్ట్రీలో. మిగతా చోట ఎక్కడైనా కూడా ప పడి అంటారు. అదే అడుగుల స్టెప్ బై స్టెప్‌గా పైకి రాగాలి గానీ, ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ అబ్బాయి రేపు పొద్దున్న ప్రొడ్యూసర్ అయిపోవచ్చు. సార్ ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్న అతను సడెన్‌గా హీరో అయిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఈ ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి అందరికీ మర్యాద ఇస్తూ, అందరితో గౌరవంగా ఉండాలని మా నాన్నగారు నేర్పించింది. అదే నాకు ఇన్ని సంవత్సరాలు. ఈ సందర్భంగా నాన్నగారి గురించి ఒక విషయం సార్, నాకు ఇలాగే రీసెర్చ్‌లోనే తెలిసింది. సినిమా అంటే, సినిమాలో సంపాదించుకుంటారు, బయటికెళ్ళిపోయి సినిమానే తిడతారు చాలామంది. సినిమా అంటే నా కన్న తల్లి, సినిమా నాకు అన్నం పెట్టింది, నా బిడ్డలకి పెట్టదా, నా కుటుంబానికి పెట్టదా, నా బిడ్డలు సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి అని మీ చిన్నతనంలోనే ఆయన నిర్ణయించేశారంట. అవును. అవును. సినిమాని ఏ రోజు ఎవరైనా తప్పుగా చూస్తే ఒప్పుకునేవాళ్ళు కాదంట ఆయన. కరెక్ట్. అంటే ఆయన మేము పుట్టినప్పుడే మేము ముగ్గురం అండి. నేను, మా చెల్లెలు, మా తమ్ముడు. అంటే మేము పుట్టినప్పుడే మా నాన్నగారు డిసైడెడ్ అనమాట. వీళ్ళు ముగ్గురు నా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉండాలి అని. ఆయనకి ఇండస్ట్రీ మీద అపారమైన భక్తి అనమాట ఆయనకి. అంటే మనం ఎలా ఉంటామో ఇండస్ట్రీ మనతో అలాగే ఉంటుంది అని. సో ఆయన అలా నమ్మారు. ఆయన నమ్మి మమ్మల్ని ముగ్గురిని కూడా ఫస్ట్ నుంచి, ఇప్పుడు నేను కెమెరామెన్గా నేను ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, తర్వాత కెమెరామెన్ అయ్యాను. మా సిస్టర్ని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్లో డిప్లొమా చేయించారు. షీ వాజ్ ది ఫస్ట్ లేడీ ఎడిటర్ టు బి గెట్ డిప్లొమా ఫ్రమ్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మా తమ్ముడిని కెమెరామెన్గా నా దగ్గరే పెట్టారు. ఆయన తమ్ముడు, సొంత తమ్ముడు ఎస్ఎస్ లాల్, ఆయన ఎక్కడో స్కూల్ టీచర్గా ఉంటే ఆయన్ని తీసుకొచ్చి ఫోటోగ్రఫీ నేర్పించి ఆయన పెద్ద కెమెరామెన్ చేశారు. ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీలో చాలా నిష్ణాతుడు ఆయన. ఆయన పిల్లలు నలుగురు ఉన్నారు. కబీర్ లాల్, జానీలాల్, బాషాలాల్, అమీర్ లాల్ అని నలుగురు బాంబేలో పెద్ద కెమెరామెన్స్. సో అలాగా మొత్తం అందరూ కూడా ఇదే అన్నమాట. సో అది మొత్తం మా నాన్నగారి పుణ్యం అండి. మా నాన్నగారు పెట్టిన భిక్ష అంతే. సార్ నాన్నగారు చేసిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? అంటే అలా చెప్పడం కష్టం కానీ టెక్నికల్గా కష్టపడి తీసిన సినిమాలు ఉంటాయి కదా, వాటిని చెప్పగలను. అన్నీ ఇష్టమే సినిమాలు, కానీ పాప కష్టపడి బాగా చేసిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పింజిల్ సుబ్బారావు గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని ఒక సినిమా చేశారండి నాన్నగారు. అదేంటంటే ఒక ఇంట్లో జరుగుతుంది. అది ఒక నలుగురు దొంగలు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి వచ్చి ఐజీ ఇంట్లోనే దాక్కుంటారు వాళ్ళు. సో ఆ బ్లాక్మెయిల్, ఆ డ్రామా అంతా ఉంటుంది. సో ఆ రోజుల్లో మా చిన్నానే కెమెరామెన్ దానికి. ఆ సెట్కి సరిపడా లైట్లు లేక వీళ్ళు సగం ఫ్లోరు లైటింగ్ చేసి మొత్తం ఫిలిం అంతా తీసేసి తర్వాత మళ్ళీ రెండో పక్క లైటింగ్ చేసి మిగతా సగం సినిమా చేశారు. అంటే ఆ కంటిన్యూటీలు, డ్రెస్సులు, యాక్షన్ కంటిన్యూటీ ఇవన్నీ గుర్తుపెట్టుకున్న సినిమా అంతా అది చాలా కష్టపడి తీశారు. మాన్యువల్. అది నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి ఆ కష్టం. సో అది నాకు బాగా నచ్చిన సినిమా అనమాట. అది కాకుండా లాయర్ విశ్వనాథన్ చేశారు మా నాన్నగారు ఎన్టీ రామారావు గారితో. అప్పుడు రామారావు గారికి కాల్ షీట్లు చాలా తక్కువ ఉంటే 21 కాల్ షీట్స్, అంటే 7 to 1 అనమాట మార్నింగ్స్ ఈ సినిమాకి ఇచ్చారు ఆయన. అంటే ఆయన వైవి రావు గారికి మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆయన ఆ సినిమా ఒప్పుకొని చేశారు. సో 21 కాల్ షీట్స్ అంటే 7 to 1లో ఆయన సినిమా అంతా చేయాలి. సో దానికి వాళ్ళు ఏం చేశారు, ఏవిఎం స్టూడియోలో ఒక 3 ఫ్లోర్లు పెట్టుకొని 3 ఫ్లోర్లో పొద్దున్నే, ఆ రోజుల్లో ఆర్టిస్టులు అంటే చాలా పంక్చువల్, సిన్సియర్గా వస్తారు కదా. సో ఫస్ట్ 7 నుంచి ఒక సెట్లో ఆయన వర్కు, పక్కన ఇంకో సెట్లో 10 నుంచి ఆయన వర్కు, అలా 1 గంట లోపల 3 సెట్స్లో ఆయన వర్క్ చేసి పంపించేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చి బ్యాలెన్స్ వర్క్లన్నీ చేసేవాడు. దీనికంతా ఏంటంటే బ్రెయిన్లో చాలా క్యాలిక్యులేషన్స్, తర్వాత అంతా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపటిలా గ్యాడ్జెట్స్ లేవు కదా, మన ప్రతిదీ సెల్ ఫోన్లో షూట్ చేసి పెట్టుకొని వాట్సాప్లో రెఫరెన్స్లు ఇవన్నీ పెట్టుకోవడానికి లేదు కదా ఆ రోజుల్లో. ఇదంతా నేను 70s ఆ టైంలో చెప్తున్నాను. సో అవన్నీ లేవు, అంతా బ్రెయిన్లో ఉండి చేయాలి, లేదంటే పేపర్లో ఉండాలి. సో అంత కష్టపడి ఆ సినిమా చేశారు. సో టెక్నికల్గా అది కూడా నాకు ఇష్టమైన సినిమా అనమాట. అంటే కష్టపడి చేశారు కాబట్టి. మిగతా ఇంకా కమర్షియల్గా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిప్పు లాంటి మనిషి కానివ్వండి, నిండు మనసులు చాలా బాగుంటుంది మా నాన్నగారిది. ఎందుకంటే రామారావు గారికి అందులో గొప్పగా వాకింగ్ స్టైలు అది చాలా బాగుంటుంది ఆ సినిమా. నిప్పు లాంటి మనిషి చేస్తున్నప్పుడు కూడా నేను అమితాబ్ బచ్చన్ గారు చేసిన క్యారెక్టర్ ఈయన సరిపోతారో లేదో ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ ఆయన స్టైల్లో. అంటే మా నాన్నగారు ఏంటంటే హిందీ సినిమాలు ఎక్కువ రీమేక్ చేసి సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ మా నాన్నగారు. సో ఆయనకి ఏంటంటే ఆ హిందీ సినిమాల్ని యాజ్ ఇట్ ఈస్ కాకుండా మన నేటివిటీకి మార్చుకుంటూ కొద్దిగా మన బాడీ లాంగ్వేజెస్కి, ఈ ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు చేసేయారు కాబట్టి అవన్నీ సక్సెస్ అయినాయి అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ సైడ్ కూడా కొన్ని సేమ్ ట్యూన్సే వాడేవారు. ఇప్పుడు ఇవాళలాగా కాదు కదా, ఆ మ్యూజిక్ సైడ్ కూడా సేమ్ ట్యూన్సే వాడి పాపులర్ చేసిన. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఉంది, యాదవ్కి బారాత్, అందులో టైటిల్ సాంగ్
సేమ్ ట్యూనే వాడారు. చాలా పాపులర్ అయిపోయింది అది. అలాగా చాలా ఈ జాగ్రత్తలు తీసుకునేవారు ఆయన. బాలకృష్ణ గారికి సంబంధించిన తొలినాళ్ళ ఎంట్రీ అప్పుడు కూడా ఆ! ఆ, అది నాన్నగారు అన్నదమ్ముల అనుబంధంలో అండి. అన్నదమ్ముల అనుబంధంలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. అందులో ఫస్ట్ ఆళ్ళేమనుకున్నారంటే ఫస్ట్ రామారావు గారు రెండో బ్రదర్‌కి మురళీమోహన్ గారిని పెట్టారు. మూడో బ్రదర్‌కి ఒరిజినల్‌గా తారిక్ అని హిందీలో చేశాడు ఆయన 'యాదోన్ కి బారాత్'లో. అతన్నే పెట్టాలనుకున్నారు. కానీ అతని డిమాండ్స్ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉండటంతో ఇవి ఏం చేద్దాం, ఏం చేద్దాం అన్నారు. తమిళ్ అట్ ద సేమ్ టైమ్ చేస్తున్నారు. ఎంజి రామచంద్రన్ గారితో. అందులో ఏం చేశారు 2 క్యారెక్టర్‌లు ఎంజీఆర్ గారే యేసేశారు. మూడో క్యారెక్టర్‌కి చంద్రమోహన్ గారిని పెట్టారు. ఆయన అక్కడ పెట్టారు కదా! ఇక్కడ ఎందుకు రిపీట్ చేయటం అనుకున్నారో ఏంటో నాన్నగారు. సో, ఏం చేద్దాం అనుకున్నప్పుడు బాలకృష్ణ గారిని ట్రై చేద్దామని ఆ మేకప్ మ్యాన్ పీతాంబరం గారే ఆ సినిమాకి ప్రొడ్యూసర్. రామారావు గారి మేకప్ మ్యాన్. సో, ఆయన చేత చెప్పిస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. నాన్నగారి ఐడియానేనంటగా ఇది బాలకృష్ణ గారితో చేపిద్దాం అనేది. అంటే నాన్నగారు అంటే ఏదో ఎవరికో వస్తుంది కదా! స్పార్క్ వస్తుంది కదా! దాన్ని అలాగా చేసి ఆయనతో చెప్పి సార్‌తో చెప్పి ఒప్పించారనమాట. అది చాలా పెద్ద హైలైట్ అయింది అది యాక్చువల్లీ. బాలకృష్ణ గారు చేయటం వల్ల ఆ ముగ్గురు బ్రదర్స్ పరిపూర్ణంగా నాకు చాలా ఇష్టం. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది. రామారావు గారు లిఫ్ట్‌లోంచి బయటకొస్తారు. ఆ సిగరెట్ ఎత్తుకొని లైటర్ కోసం వెలుగుతూ చూస్తుంటే టక్కని బాలకృష్ణ గారు వచ్చి లైటర్ వెలిగిస్తారు. అందులోనే మురళీమోహన్ గారు కూడా వచ్చి సిగరెట్ పెడతారు. ముగ్గురు ఉంటారనమాట. అది బావుంటది. నిజానికి అప్పట్లో ఇది చాలా పెద్ద కమర్షియల్ షాట్ కదా. కమర్షియల్ షాట్ అది ఆ రోజుల్లో. సార్ ఒక చాలా సీరియస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో 2 సార్లు రామారావు గారి మాట రాగానే మీకు తెలియకుండా 2 సార్లు చేతులెత్తి దండం పెట్టారు. మీరు టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యే రోజు మీ నాన్నగారు రామారావు గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి మిమ్మల్ని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టించారు. అసలు మీ కుటుంబానికి రామారావు గారి పాత్ర ఏంటి? రామారావు గారిని మీ కుటుంబం ఎలా చూస్తుంది? మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే రామారావు గారు లేకుండా మేము లేవని మీరు చాలాసార్లు చెప్పున్నారు. అసలు ఆయన రోల్ ఏంటి మీ లైఫ్లో? అంటే మా నాన్నగారు అన్ని సినిమాలు చేయటానికి అంత పేరు రావటానికి ముఖ్యమైన కారణం రామారావు గారు. ఎందుకంటే ఆయనకి కుల మతాలు ఇవన్నీ ఏమీ లేవండి. ఓన్లీ టాలెంట్‌ని బట్టి మా నాన్నగారికి ఆయన అవకాశాలు ఇచ్చారు. సో, ఆ ఆ అవకాశాలను అందిపుచ్చుకొని నాన్నగారు కూడా చాలా సిన్సియర్‌గా, చాలా గ్రాటిట్యూడ్‌గా ఆయన ప్రజెంట్ చేయటంలో గానియండి, అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారాయన. సో, మా నాన్నగారి టాలెంట్ బయటికి రావటానికి మెయిన్‌గా రామారావు గారు ముఖ్యమైన వ్యక్తి అనమాట. ఆయన అంటే ఆల్మోస్ట్ మా నాన్నగారు ఆయన కులదైవంలాగా అనుకునేవారు మా నాన్నగారు. ఎన్టీ రామారావు గారు అంటే. ఆయన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా పడేవాడు కాదు ఆయన. అసలు ఒప్పుకునేవాడు కాదు ఆయన గురించి ఏదైనా అంటే కూడా. ఇక మెయిన్‌గా ఎందుకంటే ఒక టాలెంట్‌ని మాత్రమే ప్రోత్సహించి ఆయన మా నాన్నగారిని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆయన మీద ఆ గ్రాటిట్యూడ్ అనమాట. అందుకే మీరన్నట్టు ఆ ఫస్ట్ డే నేను ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నప్పుడు కూడా పొద్దున్నే 4కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద నమస్కారం పెట్టించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇలా మా అబ్బాయిని వాళ్ళ నుంచి పంపిస్తున్నానంటే ఆయన కూడా ఆశీర్వదించి చాలా మంచి పని చేస్తున్నాను నాన్న, యు క్యారీ ఆన్, బాగా చేయి, చాలా సిన్సియర్గా పనిచేయాలి, హానెస్ట్గా పనిచేయాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చూడకూడదు షార్ట్స్ తీసేటప్పుడు అదంతా కూడా అని ఆయన సూక్తులు కొన్ని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించారనమాట. సో, ఆ విధంగా ఆయన ఇంకోటి కూడా ఏంటంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మా సిస్టరు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మా నాన్నగారు వచ్చి సార్ని అడిగితే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మా సిస్టర్ని ఎడిటర్గా పెట్టారు. ఆ తర్వాత మా సిస్టర్ దూరదర్శన్కి అప్లై చేసింది, దూరదర్శన్లో వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ అక్కడ మా సిస్టర్ విషయంలో కూడా ఆయన హస్తం ఉందన్నమాట. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయనే మా సిస్టర్కి కూడా. సో, ఆ విధంగా మాకందరికీ ఏంటంటే ఆయన మా ఇంటి దైవం అనమాట. అలాగా అంటే మా నాన్నగారు ఆయన లేకపోతే నేను లేనని ఆయన ఎన్నోసార్లు చెప్పారు మాకు. సో, అందుకని ఆయన అంతగా ఆయన పూజించి ఆరాధించేవాడు కాబట్టి మాకు కూడా ఆయన ఆరాధ దైవం అనమాట. మీకు మర్చిపోలేని ఒక మూమెంట్ ఎన్టీఆర్ గారితో, అంటే మీరు తర్వాత ఒక పెద్ద కెమెరామెన్ అయిన తర్వాత కానీ, లేదా మీరు బిజీగా ఉన్న కాలంలో సడన్గా కలిసిన రోజు కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకున్న పర్సనల్ మూమెంట్, నాన్నగారిది ఓకే, మీ మూమెంట్ ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి. అంటే బెస్ట్ మూమెంట్ అని కాదు, అంటే సార్ దగ్గర షూటింగ్స్కి అంతా నేను వెళ్ళేవాడిని అండి. అన్ని షూటింగ్స్ నిప్పు లాంటి మనిషి కానివ్వండి, అన్ని షూటింగ్స్కి ఆల్మోస్ట్ 50-60% షూటింగ్స్లో నేను ఉండేవాడిని. ఎందుకంటే ఇంటి స్కూల్ అవ్వగానే కార్ వచ్చేసి కారులో డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళటం, షూటింగ్ నుంచి నైట్స్, ఆ రోజుల్లో నైట్లోనే ల్యాబ్లో రషెస్ అవి వచ్చేవి, ప్రాసెస్ అయ్యి. ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఉండటం, మా నాన్నగారు ఎడిటింగ్ రూమ్లో పడుకోవటం, ఆయనతో పాటు ఉండటం, ఇలాగా ఆయనతో పాటు తిరిగాను. సో, ఆ అనుభవం, ఆయన సినిమాల షూటింగ్ అనుభవం వేరు. కానీ నాకు పర్సనల్గా ఆయనతో ఒక అనుభవం ఏంటంటే,
మా నాన్నగారు దేహం వదిలేసిన తర్వాత 93లో మా నాన్నగారు దేహం వదిలేశారు. వదిలిన తర్వాత నేను అప్పుడు దూరదర్శన్‌లో బాగా బిజీగా ఉన్నానండి. సో, దూరదర్శన్‌లో మా నాన్నగారి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ చేయాలని నాకు ఒక చిన్న కోరిక కలిగింది. నేను పర్మిషన్ తెచ్చుకున్నాను అక్కడ దూరదర్శన్ నుంచి. తెచ్చుకున్నప్పుడు మరి ఆయన 2 వాక్యాలు లేకుండా మా నాన్నగారి డాక్యుమెంటరీ అంటే పరిపూర్ణం కాదు కదా! మెయిన్ పర్సన్ ఆయనే కదా. ఆయన కదా! అందుకని నేనేం చేశానంటే చాలా కష్టపడి ఆయన అప్పుడు సీఎంగా ఉన్నారు. కష్టపడి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఇలాగ లాల్ గారి అబ్బాయి మాట్లాడాలంటున్నారంటే నేను వెళ్ళాను. రోడ్ నెంబర్ 12లో 13లోనో ఉండేది ఇల్లు ఆయనది. అక్కడికి వెళ్ళాను సార్ని కలవటానికి. వెళ్ళినప్పుడు రమ్మని కూర్చోబెట్టారు. నాన్నగారు ఇలా అయిపోయారంటే సారీ అది ఇది అన్నారు, బాగానే ఉంది. సో, నేను ఇలా డాక్యుమెంటరీ చేస్తున్నాను సార్, మీ బయట ఏదైనా కావాలంటే ఆయన ఒకటి అన్నారు. వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నాడు ఆయన. బా. ఇలాగే అన్నారన్నమాట. వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నారు. నాన్న కొంచెం నేను ఆ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయబట్టే నేను సార్ ఐఎమ్ హిస్ సన్ సార్, ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫ్రమ్ ఆల్ ది ఇయర్స్ సార్, ఐ నో మోర్ అబౌట్ హిమ్ అండ్ నో యూ డోంట్ నో మోర్ అబౌట్ హిమ్, హీఈస్ ఫార్ దెన్ వాట్ యూ నో. నీకు కెపాసిటీ వచ్చిన తర్వాత అప్పుడు రా నేను మాట్లాడుతా అన్నారు ఆయన. నాకు చాలా కోపం వచ్చేసింది అప్పుడు. ఆ క్షణంలో నాకు బాగా కోపం వచ్చింది అనమాట. ఏంటి ఒక ఇంటర్వ్యూ ఒక బయట 2 నిమిషాలు పట్టదు, నాన్నగారు ఇంత చేశారు ఆయనకి, మాట్లాడితే ఏమొద్దు అనిపించింది నాకు. బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించాను. ఆయన మా నాన్న గురించి అంత గొప్పగా చెప్పాడు ఆయన కదా. అంటే దానికంటే గొప్ప ఇదే ఉంటుంది. అంటే నేను డాక్యుమెంటరీలో ఆయన్ని మాట్లాడిన దానికంటే కూడా ఆయన చెప్పింది ఎంత పెద్ద వాక్యం. అంటే వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎస్డి లాల్ అంటే నాకు ఎక్కువ తెలుసురా నీకేం తెలుసు అన్నట్టే కదా. సో మన నాన్న గురించి అంత గొప్ప వ్యక్తి ఆ మాట గొప్పగా ఆయన చెప్పాడు, అది నేను ఇచ్చేయలేకపోయాను, గ్రాప్ చేయలేకపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ డాక్యుమెంటరీ తీయకపోయినా పర్లేదని మానేసాను, తీయలేదు ఆ డాక్యుమెంటరీ. నాకు తెలిసి అది ఆయనకి మీరు చెప్తుంటే అర్థమవుతుంది నాన్నగారి మీద ఆయనకున్న ప్రేమ గౌరవం. అది అంటే ఈ నోస్ మోర్ అబౌట్ మై ఫాదర్. జర్నీ ఉంది కదా. జర్నీ ఉంది కదా. ఇప్పుడు బి విఠలాచార్య గారు ఉన్నారు, మా నాన్నగారికి మరో రైట్ భుజం ఆయన. అంటే మా నాన్నగారికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది టిఆర్ సుందరం గారండి, మోడర్న్ థియేటర్స్. ఆయన ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సహస్ర శరచ్ఛేద అపూర్వ చింతామణి అనే సినిమా 58లో మొదలుపెట్టి 60లో రిలీజ్ అయింది అది. అయితే మా నాన్నగారితో 9 సినిమాలు కలిసి చేసింది బి విఠలాచార్య గారు. సార్ అన్ని టాప్ సినిమాలని. అంటే వాళ్ళిద్దరు ఏం చేశారంటే అప్పటికే మా నాన్న డైరెక్టర్. సో వాళ్ళు ఒప్పందం ఎలా ఉండిందంటే మనం కలిసి చేద్దాము, కొన్ని సీన్స్ నేను చేస్తాను కొన్ని. ఎందుకంటే విఠలాచార్య గారు చాలా బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన ఫ్యాక్టరీలాగా 3 నెలలకు సినిమా 2 నెలలకు సినిమా అట్లా నడిచిపోతుండేది ఆయన. సో అందులో కావాలని చెప్పి నాన్నగారిని తీసుకెళ్ళి పెట్టారు. ఎంతెంత మంచి మంచి సినిమాలండి. నవగ్రహ పూజా మహిమ, గురువును మించిన శిష్యుడు, బందిపోటు, జ్వాలాదీప రహస్యం, బందిపోటు మామూలు సినిమా కాదు, అగ్గిపిడుగు, మంగమ్మ శబదం, అలాగ 9 సినిమాలు కలిసి చేశారండి. అంటే కొన్ని సీన్స్ ఏం చేశారు, కొన్ని సీన్స్ ఆయన చేశారు. ఇలాగే నేను ఆ డాక్యుమెంటరీలో భాగంగానే ఆయన దగ్గర బయట తీసుకున్నాను. అంటే సార్ని కలిసే ముందు ఆయన దగ్గర బయట తీసుకున్నాను. ఆయన కాంతారావు గారు అంతా మాట్లాడారు. కాంతారావు గారు ఫస్ట్ పిక్చర్ హీరో కాంతారావు గారు. అలాగే కాంతారావు గారు మా నాన్నగారు చేసిన లాస్ట్ షార్ట్ ఫిలింలో హీరో ఆయనే. అది యాదృచ్ఛికం. అది ఫస్ట్ హీరో ఆయనే, లాస్ట్లో ఆయన తీసిన సినిమా షార్ట్ ఫిలిం కూడా హీరో ఆయనే. సో ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని ఆయన చెప్పారు. పాపం విఠలాచార్య గారు చెప్తున్నప్పుడు ఆయన చాలా చెప్పారన్నమాట. ఆయన నాకంటే చాలా అహెడ్ ఉండేవాడు టెక్నాలజీలో, సీన్స్ బిల్డప్లో, అందులో అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నన్ను ఎలాగన్నా ఒప్పించి తీయించేవాడు. సో టెక్నికల్గా అంత స్ట్రాంగ్ పర్సన్ అని ఆయన చెప్పడం. బి విఠలాచార్య గారు మా నాన్నగారి గురించి చెప్పడం అనమాట. ఇంక అంతకంటే అవార్డ్స్ ఏముంటాయండి. అసలు విఠలాచార్య గారికి ఆయన సినిమాల్లో ఉన్న చాలా షార్ట్స్ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. టెక్నాలజీ లేనప్పుడు మిచ్చల్ కెమెరాలో తీయటం అండి. అగ్గిపిడుగు సినిమాలో రవికాంత్ నగాయచ్ గారు కెమెరామెన్. అగ్గిపిడుగులో డ్యూయల్ రోల్ అండి. ఈ డ్యూయల్ రోల్ అంటే మనం ఏం చేస్తామంటే ఇద్దరు స్టడీగా కెమెరా పెట్టి 2 ఫ్రేములు తీసి పెడతాం అక్కడ. జనరల్గా చేసేది అది. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత యూ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎనీ మూమెంట్ కానీ చేయొచ్చు. ఆ రోజుల్లో చేసేటప్పుడు స్టడీగా తీయాలి. అగ్గిపిడుగులో వాళ్ళు ట్రాలీలు తీశారు డ్యూయల్ రోల్లో.
మార్చి అంటే కొత్త టెక్నాలజీ. రవికాంత్ నగాయచ్ గారు ట్రిక్ ఫోటోగ్రఫీలో మాస్టర్ అండి ఆయన. సార్ ఆయన చాలా ఆడుతూ పాడుతూ చేస్తారు. ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఆయన సీరియస్గా ఉండడు, ఎంత పెద్ద ఇదైనా కూడా ఆడుతూ పాడుతూ చేస్తుంటారు ఆయన. అలా చేశారు ఆ సినిమాలు. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఓకే, కానీ అప్పుడు అసలు హైలీ అన్ఇమాజినబుల్ అనమాట. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ జర్నీ గురించి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఎందుకంటే 50 ఏళ్ళ జర్నీ, సినిమాలకు చేశారు, స్టూడియోల్లో చేశారు, సీరియల్స్ చేశారు, ఫ్రీలాన్స్లు చేశారు, యాడ్స్ చేశారు, డాక్యుమెంటరీస్ చేశారు. సో మా ఆడియన్స్ కోసం జస్ట్ మీ కెరీర్ అంటే మీరు ఇంకా పూర్తి స్థాయిలో మీరు దిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రావెల్ అయ్యారనేది ఒక్క నిమిషంలో చెప్తారు. సీరియస్గా చెప్తున్నా, నేను కన్ఫ్యూజ్ అయ్యే మా ఆడియన్స్ కోసం మీ నోటి గురించి చెప్పించాలని అనుకుంటున్నాను. నేను నిజంగా కన్ఫ్యూజ్ అయ్యాను అంత పెద్ద జర్నీ అయ్యారైతే. అంటే నేను యాక్చువల్గా అఫీషియల్గా 1977లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానండి. సార్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి టిఎస్ వినాయకం, కస్తూరి గారు, కేఎస్ ప్రసాద్ గారు అని వాళ్ళ ముగ్గురు నా గురువులు సార్ ఫోటోగ్రఫీలో. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, వర్క్ మొదలు పెట్టాను. మన కె విశ్వనాథ్ గారి సినిమాలకు పనిచేశాను. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెన్నెల ఈ సినిమాలకు పనిచేశాను. అక్కడ సినిమాలు చేశాను. తర్వాత ఇండిపెండెంట్గా ఒక సినిమా చేశాను, ఎవడోరు పౌర్ణమి అని తమిళ్లో సినిమా చేశాను. ఆ తర్వాత మా సిస్టర్ ఇక్కడ హైదరాబాద్కి రావడం వల్ల దూరదర్శన్కి, మా నాన్నగారు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో ఆయన బలవంతం మీద నన్ను కూడా ఇక్కడ పిలిపించాలని ఆయన ఇక్కడ పిలిపించారు. ఇక్కడికి రావడానికి ఆయన ఏం చేశారంటే, రామంతపూర్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని అప్పుడే స్టార్ట్ అయింది, టెలి స్కూల్ అని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, వీడియో ప్రోగ్రామ్స్. అందులో కెమెరామెన్ పోస్ట్ ఉందని చెప్పి నన్ను వేసి నన్ను పిలిపించారు అనమాట. అక్కడి నుంచి వచ్చి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత, వీడియో ఫస్ట్ టైం నేను అంత ఫిలింలో చేశాను కదా, వీడియోకి రాగానే వీడియోలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఇలాగ ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి అవి చేస్తున్నప్పుడు అది చూసి కొంత నాకు మిత్రుడు విశ్వనాథ్ అని అలాగ ఒకళ్ళిద్దరు మిత్రులు నన్ను కలిసి సీరియల్స్కి, అప్పుడే సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి దూరదర్శన్ 85-86 ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బంచ్లో దేశంలో ఈ రోజున ఒక సీరియల్, కరుణ గారని ఆవిడ, ఆ సీరియల్కి పనిచేశాను. అలాగే తాతినేని ప్రకాశ్రావు గారు, ఆయన తాతినేని ప్రకాశ్రావు అంటే మన సీనియర్ డైరెక్టర్, సీనియర్ మోస్ట్. తాతినేని ప్రకాశ్రావు గారు అంటే ఇండియాలో ఉండే టాప్ హీరోస్ అందరినీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు ఆయన. ఆయన సీరియల్ చేశారు మీరు ఆలోచించండి, దానికి కెమెరామెన్ ఎడిటర్ని నేను. యాక్చువల్గా ఫస్ట్ ఎడిటింగ్లో జాయిన్ అయ్యానండి. కె గోవింద్ స్వామిని ఆయన దగ్గర చేశాను. తర్వాత ఎడిటింగ్ రూమ్ నచ్చక, నాకు లోపలే ఉండే యంగ్ కదా, నచ్చక బయటకు వచ్చి కెమెరాకి వచ్చాను నేను. సో ఎడిటింగ్ ఇది నాకు తెలుసు, ఎడిటింగ్. సో నేను ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత నేనే ఎడిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ ఎక్విప్మెంట్ మీద ఈజీగా ఉండేది, ఫిలిం కంటే ఈజీ అయ్యేటప్పటికి ఇది చేయడం మొదలుపెట్టాను. సో అలాగా సీరియల్స్, దూరదర్శన్ సీరియల్స్ మొదలుపెట్టి దూరదర్శన్లో చాలా సీరియల్స్ చేశాను. ప్రదీప్ గారు వీళ్ళతంతా కలిసి చాలా సీరియల్స్ చేశాను. అదైన తర్వాత ఈటీవీ 94 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. ఈటీవీలో స్టార్ట్ చేశాను. ఈటీవీ చేసి ఈటీవీలో ఒక 10-11 ఇయర్స్ దాకా ఈటీవీ సీరియల్స్ అన్ని, ఎండమావులు, శివలీలలు ఇలాంటి సీరియల్స్ అన్ని కూడా నేను కెమెరామెన్గా ఎడిటర్గా చేశాను. డైరెక్షన్ కూడా ఫస్ట్ టైం ఈటీవీలో అయ్యాను, శివలీలు సీరియల్. ఆ తర్వాత ఎండమావులు ఈ సీరియల్స్కి అన్నీ చేశాను. ఆ తర్వాత జెమినీ, జీ తెలుగు, మా టీవీ, ఎస్వీబీసీ అన్ని ఛానల్స్కి అన్నిటికి కూడా చేశాను. ఈ మధ్యలో ఏంటంటే మా గురువు గారు కె రాఘవేంద్రరావు గారు, ఆయనతో 96 ఆ ప్రాంతంలో ఆయనతో కలిశాను. ఆయనతో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ మీడియాకి యాడ్స్ చేసేవారు, ఆ యాడ్స్ చేసేవాడిని. అలాగే ఆయనతో కలిసి ఆయన సీరియల్స్కి అన్నిటి కూడా నా చేత డైరెక్ట్ చేయించేవారు ఆయన, ఆ మైథలాజికల్స్ అవన్నీ. అలాగే ఆయన సినిమాల్లో కూడా ఏదైనా మైథలాజికల్ వర్క్ ఉంటే ఆ వర్క్ అంతా నాతో చేయిస్తారు సార్. ఇప్పుడు షిర్దీ సాయి కానివ్వండి, అన్నమయ్య, ఇంటింటి అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ, ఇలాంటి సినిమాలన్నిటి కూడా కొంతవరకు అది కూడా చేశాను అనమాట. అలా చేసుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను, ఇట్ అయ్యాను. ఇలా వస్తుండగా మధ్యలో నాకు మన పుల్లారావు గారని వివి వినాయక్ గారి కో డైరెక్టర్ గారు, ఆయన ఏంటంటే ఒక ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారి సినిమాలో ఒక మీడియా పర్సన్ వేషం ఉంది, నువ్వు వేస్తే బాగుంటుంది, ఒక్కరోజే రావయ్యా అని ఆయన పిలిస్తే, సరే షూటింగ్ చూద్దాం సరదా, చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను కూడా వెళ్ళి చేశాను. అది 2 రోజులు. అది చేసేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే అండి, నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే, మన టిఎన్ఆర్ గారు, ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారు నాది ఇంటర్వ్యూ చేశారండి 2016లో. అప్పటిదాకా నేను ఎవరో బయట లోకానికి తెలియదండి. యాక్చువల్గా మీరంటే వాళ్ళు పలానా అని చెప్పి తెలియజేసింది టిఎన్ఆర్ గారు. ఆయన ద్వారా నేను చాలామందికి పరిచయం అయ్యాను. ఆ ఇంటర్వ్యూని మన వేణు శ్రీరామ్ గారు దర్శకులు ఆయన చూశారు. ఆయన చూసి ఎంసీఏ సినిమాలో
నా చేత ఒక వేషం వేయించారు ఆయన. సార్ జగ్గి వాసుదేవన్ గారు ఉన్నారు మీరు, ఆ వేషం ఉంది ఎంసీఏలో వేయాలని వేశారు. ఉమ్, ఆ వన్ డే ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి ఆయన డైరెక్టర్గా వకీల్ సాబ్ చేస్తున్నారు, సార్ ఆ వకీల్ సాబ్లో మెయిన్ జడ్జి వేయించారు నాకు. సూపర్. సో అది పెద్ద అచీవ్మెంట్. అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టుల చేత ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఆ అమ్మాయి నదిత దాస్ అని ఈ ఆర్టిస్టులు అందరి ముందు చేయటం అనేది పెద్ద వరం. ఆ తర్వాత హనుమాను, అవును. ఇలాగా ఈ సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ వాళ్ళది జీ తెలుగు కోసం లక్ష్మీ రావే మా ఇంటికి అనే సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. అది ఇప్పుడు దాకా చిన్న ఇది లైఫ్ హిస్టరీ అనమాట. ఈ జర్నీస్ అంటే ఇవన్నీ తెలుసు సార్. కాకుంటే ఇంత పెద్ద జర్నీని నేనేదో మాటల్లో చెప్పడం కంటే కూడా ఈ జర్నీ చేసిన వ్యక్తే చెప్తే బాగుంటుందని మీ చేత చెప్పించాను. అయితే మీ జర్నీ పైన నాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి వెళ్ళే ముందు ఇది కాంట్రవర్షీ క్వశ్చన్ అనుకోండి లేదా సీరియస్ క్వశ్చన్ అనుకోండి, బట్ మీరు సమాధానం మాత్రం ఓపెన్గా చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ అంటే మీరు గారికి నచ్చడా? రామ్ గోపాల్ వర్మ వర్క్ నచ్చదా? అయ్యయ్యో అయ్యయ్యో బాబాయ్, మేధావి అండి ఆయన, మేధావి అసలు. అంటే పాత్ బ్రేకర్ కదా అతను. అయ్యో అలా ఏం లేదు. అంటే నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కాళ్ళ కింద సందుల కింద కెమెరా తీసుకెళ్తారు, అది దాన్ని విని మీరు ఏదైనా చెప్తున్నారేమో కానీ బట్ టెక్నాలజీని అసలు ఆయన వాడినట్టు కానివ్వండి, ఆయన తీసిన విధానం కానివ్వండి, అది ఒక పెద్ద గైడ్ కదండి. అది ఇవాళ రేపు ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళకంతా కూడా ఆయన పెద్ద గైడ్ కదా, ఒక గైడ్ పుస్తకం లాంటి వాడు ఆయన. పర్సనల్ లైఫ్కి వెళ్ళొద్దు మనం, టెక్నికల్లీ హీఈస్ మాస్టర్ అనమాట, మాస్టర్. అసలు సౌండ్ డిజైనింగ్ చేయటం ఏంటి, ఇప్పుడు ఆ రోజుల్లో ఒక సైలెంట్ ఒక బ్లాక్ వీడియో మీద కూడా ఏమీ లేకుండా ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేది ఆయనే కదా చేశాడు. సో ఆడియో మీద కూడా మనం పిక్చర్ చేయొచ్చు అనేది ఆయన దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఆయన చివర వాల్ షాట్ ఉంటుంది అంతే, టన్నల్లో కెమెరా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏం ఉండదు, ఆ సౌండ్స్ అదంతా దాని మీద ఆ సౌండ్ డిజైనింగ్ అంటే అవన్నీ బ్రెయిన్లో చేయటం అంటే చాలా కష్టం అండి అలాంటి విషయాలని. ఈ మాస్టర్ ఆయన అదంతా అలా ఏం లేదు కానీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అంటే నేను ఎక్కడ చెప్పొచ్చానంటే ఏ కాంటెస్ట్ మీద చెప్పానంటే, కెమెరా అంటే మా నాన్నగారు చెప్పిన ఇది మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పాత్రలకి ప్రేక్షకుడికి మధ్య కెమెరా ఉంది అని తెలియకూడదు. సో అంత స్మూత్గా ఉండాలి మూమెంట్స్, అంటే వాడు కెమెరా ఉంది అనిపించకూడదు, వాడికి అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి అనుకునేటట్టు ఉండాలి ఫోటోగ్రఫీ అంటారు. సార్ వచ్చిన తర్వాత ఏంటంటే కెమెరా మీకు తెలిసిపోతుంటుంది, జక్క అంతా వెళ్ళటం అలాటం. సో మనిషి కెమెరా మూమెంట్ చూస్తుంటాడు కదా, ఆ కాంటెస్ట్లో ఏదో చెప్పాను అంతేగాని. అయితే ఇక్కడ నాకు దీన్ని రివర్స్ క్వశ్చన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. మీరు చెప్పినట్టే కెమెరా ప్రేక్షకుడికి అర్థం కాకూడదు అన్నారు. బట్ నేను కొంతమంది కెమెరామెన్స్ వర్క్ గమనించినప్పుడు అందులో ముఖ్యంగా మీది కూడా ఎక్స్పెక్టెడ్ ఫ్రేమ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఐ కాంటాక్ట్ ఉంది, ఐస్ ఇలా చూడడం అది నార్మల్ ఫ్రేమ్. లాంగ్ చూసినప్పుడు ఒక లాంగ్ షాట్ నార్మల్ ఫ్రేమ్లో ఉంటుంది. బట్ మీ చాలా షార్ట్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్స్ ఉంటాయి ఫ్రేమింగ్. కరెక్టేనా నేను? అంటే కరెక్ట్. అంటే హైట్స్ అండి, కెమెరాలో హైట్స్ని వాడటం అనేది ఒక పెద్ద కళ అండి అది యాక్చువల్గా. హైట్స్ ఇప్పుడు మనం ఈ రూమ్లోకి వచ్చినప్పుడు మనం నార్మల్ హైట్లో చూస్తాం, ఈ రూమ్ ఇలా ఉంటుంది. అదే కెమెరా కమ్మల కింద పెట్టేశారు అనుకోండి, ఈ రూమ్ డైమెన్షన్స్ మారిపోతాయి. మీరు ఎప్పుడు యాంగిల్ చూస్తుంటారు కదా, కరెక్ట్. లోపలికి వచ్చినప్పుడు కింద పడుకొని ఎప్పుడు చూస్తుంటారు. కరెక్ట్. నేను కెమెరా పెట్టుకుని అది మన రూమేనా ఇది అనిపిస్తుంది. సో అలాగా ఒక అన్యూజువల్గా ఒక పైకి వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉంటుంది. సో అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఈ ఈ విండోలోంచి పెడితే అదొక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. సో ఆ హైట్స్ కూడా నేను బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఎక్కువగా లో యాంగిల్స్ అవి పెట్టి డిఫరెంట్గా ఉండాలి ఫ్రేమింగ్ అని. నార్మల్ హైట్ పెట్టి చేయను అనమాట జనరల్గా. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇంకా తప్పదంటే తప్ప నార్మల్ హైట్లో పెట్టి కెమెరా మీ హైట్కి తీసి కెమెరా పెట్టి చేయటం అనేది నేను చేయను జనరల్గా. ఏదో కింద పెట్టడమో పక్కన పెట్టడమో ఎందులోంచున్నో ఒక 3D ఫీల్ రావాలి అని ఫ్రేమింగ్ చేసినప్పుడు కూడా 3D ఫీల్ రావాలి. ఫోర్గ్రౌండ్ ఏదో ఉండాలి, అక్కడ ఉండాలి, వెనకాల ఉండాలి, ఆ డెప్త్ క్రియేట్ అవ్వాలి అన్ని చూసేవాళ్ళు. అప్పుడు మాకు టైం ఉండేది రండి అలా చేయటానికి. ఇప్పుడు పాప కెమెరామెన్కి అంత టైం లేదు బాబు. సినిమాలో అయినా ఉందా ఇప్పుడు కెమెరామెన్కి? సినిమాల్లో ఉందండి. సినిమాలో అతి ఉంది. అతి ఎలాగంటే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, ఆయనకి ఏదో రోజుకి ఒక 1 లక్ష 2 లక్షలు ఇచ్చి పెట్టాం ఆయన పెట్టి షార్ట్ తీస్తున్నాం అనుకోండి,
ఆ తీస్తున్నప్పుడు వెనకాల తొట్టి ఏదో సరిగా లేదని దాన్ని సర్దాల్సిన అవసరం లేదు. ఉమ్. ఇప్పుడు ప్రేక్షకుడు ఇతని పెర్ఫార్మెన్స్ కాకుండా వెనకాల తొట్టిని చూడడు కదా. సార్ సో వీళ్ళు అది తెరిపి కొంచెం అది కొంచెం ఇటు జరుపు కొంచెం ఇటు జరుపు అని టైం కొంచెం కిల్ చేయటం అనేది నాకు నచ్చదు అనమాట. అయితే రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా అప్పుడు ఆ, మిమ్మల్ని పర్సనల్గా పిలిచి ఆ, కొంత పక్కనుండి వర్క్ చేయమని చెప్పి మిమ్మల్ని అడిగినట్టు తెలిసింది. అయ్యో లేదండి, అన్నమయ్య సినిమాకి లేదండి, అన్నమయ్య సినిమా అప్పుడు లేదండి. ఏ సినిమాది? నేను ఇది ఆయన సార్ ఇప్పుడు షిర్దీ సాయి కావాలని ఓం నమో ఫస్ట్ వెంకటేశ్వర సార్ పిలిచింది ఏ సినిమాకి? షిర్దీ సాయి చేశాను. షిర్దీ సాయి. షిర్దీ సాయిలో చేశాను. ఆ, షిర్దీ సాయిలో రెండు పాటలు, సార్. అంటే కొంతవరకు కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఉమ్, ఎఫెక్ట్స్ కి నాకు కొంచెం దాని మీద ఎక్కువ గ్రిప్ ఉందని చెప్పి ఉమ్, సారు నువ్వు చూడు మీరని పెట్టేవారు. అది ఆయన ఆయన సీరియల్స్ అన్నిటికీ నేను చేసేవాడిని కదా. ఉమ్, ఆయనది ఒక సీరియల్ సృష్టి అని ఎస్వీబీసీకి చేసామండి. ఆ సీరియల్లో ఫస్ట్ 4 ఎపిసోడ్లు కూడా సృష్టి క్రియేట్ అవటం అనమాట. సో ఒక్క ఫ్రేమ్ కూడా డైరెక్ట్ ఫ్రేమ్ ఉండదు, మొత్తం గ్రీన్ మ్యాట్లోనే చేసింది అది. ఉమ్, సో అలాగా విజువల్ ఎఫెక్ట్స్ మీద నాకు కొంచెం పట్టు ఉంది. అంటే కెమెరామెన్ని నేనే, ఎడిటర్ని నేనే. సో విజువల్ ఎఫెక్ట్స్ మీద కూడా గ్రిప్ ఉండటం వల్ల కొంచెం ఈజీగా జరిగేది. సో అందుకని ఆయన అందులో విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించినది ఏదైనా ఉన్నప్పుడు నాతో చెప్పి చేయిస్తారు. నిజానికి రాఘవేంద్రరావు గారి మీద ఒక కామెంట్ ఉంది. ఆ, ఆయన ఆర్టిస్టులని మల్లెపూలా చూసుకుంటాడు, అవును. టెక్నీషియన్స్ని మల్లెపూలా నిలిపేస్తాడు. నిలిపేస్తాడు మీన్స్ అంటే వర్క్ అలా పిండేస్తాడని. అయ్యో లేదండి, లేదండి, అయ్యో అలాంటి గొప్ప వ్యక్తికి మీరు అసలు అంటే ఎలా నచ్చారు, ఎలా ఆ ట్రావెలింగ్ ఎలా జరిగింది అనేది కావాలి. అంటే అది నా అదృష్టం అండి, పూర్వజన్మ సుకృతం ఆయనతో నేను పనిచేయటం అనేది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ, మన ప్రియదర్శిని రామ్ ఉండేవారు. సార్. ప్రియదర్శిని రామ్ గారు ఒక 2 యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఉమ్, ఆయనకి సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్. యాక్చువల్గా సురేందర్ రెడ్డి మా చిన్నాన్న గారి దగ్గర చేసిన అబ్బాయి. సార్. అయితే క్లాష్ వస్తే నాతో ఒక 2 యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఆ యాడ్ ఫిలిమ్స్ లక్కీగా మా గురువు గారికి ఆయన చూపించారు. ఉమ్, చూపించినప్పుడు ఆయన చూసి ఇది ఎవరు కెమెరామెన్ అని అడిగారు. ఆయన పలానా వాడు చేశాడు ఏంటంటే పిలిపించమంటే అప్పుడు పిలిపించారు నన్ను. ఓకే. అప్పుడు ఆయన దగ్గర నేను చేరడం జరిగింది అనమాట. ఆయన అంటే నాకు ముందు నుంచి ఆరాధన. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో విశ్వనాథ్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, వీళ్ళు ముగ్గురు నాకు త్రిమూర్తులండి. సార్. సో వీళ్ళ మీద నాకు చాలా గౌరవం, భక్తి ఉంది. అలాంటి ఆయన దగ్గర నాకు పని రాగానే నేను ఎగురుకుంటూ వెళ్ళాను అనమాట. ఉమ్, వెళ్ళగానే ఆయన అప్పుడు పిలిపించి, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్నారు ఆయన. సార్. దాంట్లో చాలా వర్క్స్ నాతో చేయించేవారు అనమాట. ఉమ్, సో కొన్ని కెమెరామెన్ ఎడిటర్గా, కొన్ని డైరెక్షన్ ఇలాంతా చేశారు. అక్కడి నుంచి అలా సీరియల్స్కి అది పని చేయటం, ఆ సీరియల్స్కి నేనే డైరెక్ట్ చేయటం. సో ఒక సీరియల్లో నంది అవార్డు డైరెక్టర్గా నేను తీసుకుంటే ప్రొడ్యూసర్గా ఆయన తీసుకున్నారు. ఉమ్, సో అదొక గొప్ప అనుభవం కదండి. అవునవును. సో అదే చాలా ఇది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా గురువు గారితో నాకు పరిచయం అవటం వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వెంకటేశ్వర స్వామి గారి సేవలు, శ్రీవారి సేవలని, వాళ్ళ కోసం సేవలన్నీ కూడా షూట్ చేయడం జరిగిందండి. సార్. ఆయన బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు, ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నా చేత చేయించారు. అది జీవితంలో అసలు ఇప్పటిదాకా నా లైఫ్లో అంతకంటే గొప్ప అవకాశం రాలేదు, ఇక మీదట వస్తుందని కూడా నాకు నమ్మకం. ఆధ్యాత్మికంగా మీ జీవితం కూడా మంచి టర్న్ అయింది ఎక్కడేనంటగా. ఆల్మోస్ట్ అంటే భగవంతుడిది, అంటే దాని ముందు నుంచి ఉన్నాను కానీ అక్కడ దాని మీద ఇంకా ఎక్కువ అయిందనమాట స్వామి ఇది. ఎందుకంటే కింద అలిపిరిలో సెట్ వేసాము, ఆనంద నిలయం సెట్ వేసి, సార్. అక్కడ పైన ఉన్న అయ్యవార్లే ఉమ్, వాళ్లే వచ్చి అదే సామగ్రిని తీసుకొచ్చి ఉమ్, స్వామి సేవలు అన్నీ కూడా, ఇప్పుడు ఒక మనిషి జీవిత కాలంలో ఒక సేవ చూడగలుగుతాడేమో, 2 సేవలు చూడగలుగుతాడేమో. అంతే. అలాంటిది ఆయన సేవలన్నీ కూడా పొద్దున పూట నుంచి సాయంత్రం పవళింపు సేవ దాకా, అలాగే వారాంతర సేవలు కానివ్వండి, అన్ని సేవలు కూడా నేను షూట్ చేసి చేయటం అనేది నాకు లైఫ్లో అసలు పెద్ద అచీవ్మెంట్ అనమాట. దానికి ముఖ్యమైన కారణం మా గురువు గారు రాఘవేంద్ర గారు. సార్. ఆయన వల్లే అది జరిగిందనమాట. ఆయనకి నా మీద అప్పటికి ఉన్న నమ్మకం అన్నమాట. నమ్మకం నేను చేయగలనని ఆయన చేయించారు నా చేత. అది బ్రహ్మాండంగా వచ్చింది. ఇవాళ రేపు మీరు ఏ ఛానల్లో తీసుకున్నా, ఏ న్యూస్ ఛానల్ అయినా ఎక్కడ తీసుకున్నా, తిరుమల గురించి, స్వామి గురించి ఏదైనా విజువల్స్ వస్తే అందులో 75% నుంచి 80% నేను చేసిన విజువల్సే ఉంటాయి. కరెక్ట్. యాక్చువల్గా నేషనల్ జియోగ్రఫీలో కూడా ఈ విజువల్స్ వాడారు. ఆనంద నిలయం విజువల్స్ అన్ని కూడా మావే అనమాట. సార్, యాక్చువల్గా ఒక పని మీద ఒక 1 year బ్యాక్ రాఘవేంద్రరావు గారి ఆఫీస్కి పక్కనే ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో మీ ప్రస్తావన వచ్చి, అంటే వారు అప్పుడే తిరుమల దర్శనం చేసుకొని వచ్చున్నారు. నేను కూడా అప్పుడే వేరే క్షేత్రం దగ్గర దర్శనం చేసుకొని ప్రసాదం ఇవ్వడానికి అట్లా వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు. అది యాక్చువల్గా మీరు వస్తే మీకు చెప్తా ఉన్నాను.
మీకు అక్కడ ఆ సేవలు షూట్ చేసి ఒక్కొక్క రోజు నిద్రలో కూడా షార్ట్స్ అవన్నీ మీకు కనిపించేవంట. అవునవును. ఆ, అవును. పిచ్చి పిచ్చిగా ఉండేదండి అప్పుడు అసల. కొద్దిగా వారేమన్నారంటే మీరు అదృష్టం అది. అవును. అది పూర్వజన్మ సుకృతం అండి అది. స్వామివారు కల్లో కనిపించడం ఏంది. ఆ! ఎందుకంటే ఆ అయ్యవార్లే, వాళ్ళే వచ్చి ఆ సామగ్రిని తీసుకొచ్చి ఇక్కడ సెట్‌లో చేయటం, అన్ని సేవలు నేను చూడగలగటం. ఇప్పుడు ఒక అభిషేకం చూడాలంటే అసలు అవుతదా అండి? అలాంటి అభిషేకం 2 రోజులు షూటింగ్. అన్ని వేల లీటర్ల పాలు. అలాంటి ఆ స్వామి నల్లటి విగ్రహం మీద అలా తెల్లటి పాలు పడుతుంటే, ఆ విజువల్స్ అన్నీ అసలు ఎక్స్‌ట్రార్డినరీ అనమాట. అండ్ విశ్వనాథ్ గారితో వర్క్ ఎలా ఉండేది సార్? మా గురుగారు అయితే అసిస్టెంట్‌గా నేను చేశానండి. మా గురుగారు కస్తూరి గారు కెమెరామెన్ ఆయనతో. 'శుభోదయం', 'సప్తపది', 'జనని జన్మభూమి', 'సిరివెన్నెలలో' కొంత పార్ట్ చేశాను. ఆయన ఆయన డైరెక్షన్ అది చాలా సూపర్బ్ అండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్ ఉంటది గదండీ! ఆయన స్టైల్ ఏంటంటే ఇప్పుడు ఫ్రేమింగ్ ఇప్పుడు కెమెరామెన్‌కి ఏం చెప్తారంటే, "ఇదిగో ఇప్పుడు పెట్టుకో అది క్లోజ్ పెట్టుకోమా" అని చెప్తారు. అంటే కెమెరామెన్ పెట్టుకుంటారు. ఆయన అలా ఉండదాయన. ఆయన కెమెరా తెప్పించుకుంటారు. ఆయనే పెట్టుకుంటారు. లెన్స్ మార్చుకుంటారు. అన్నీ పెట్టి ఫిక్స్ చేసి అప్పుడు కెమెరామెన్‌ని పిలుస్తారు. "చూడు మూర్తి ఇలా కావాలి నాకంటారు." సో, అది చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి తగ్గట్టుగా కొంచెం అటు ఇటు జరుపుకోవటాలు అవి చేసుకొని అంటే మనకి కొన్ని ఇవి ఉంటాయి కదా! కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కంపోజిషన్స్ ఆయనకు ఏం కావాలో ఆయన అలా చెప్తారనమాట. దాన్ని బట్టి మనం చేసుకుంటాం. అలాగే ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ దగ్గర కూడా అన్నీ కూడా బిజినెస్‌లుండాలి. ఏదో ఊరికే నిలబడి చెప్పటం డైలాగులు అలా ఉండవు. ఏదో అక్కడి నుంచి రావటం, ఈడొచ్చి ఏదో చెప్పుకుంటూ ఇలా ఎళ్ళిపోవటం, ఇతనేదో బట్టలు తీసుకొని మడత పెట్టుకుంటూ అటు ఎళ్ళటం, ఆవిడేదో వంటగదిలోంచి రావటం ఇలాగ బిజినెస్‌లు. ప్రతి సీన్‌లో కూడా బిజినెస్‌లుంటాయి. ఆ బిజినెస్‌ల యాక్టివిటీలనేవి నాకు డైరెక్షన్‌లో చాలా ఉపయోగపడ్డాయన్నమాట. అంతే కదా! ఇప్పుడు ఊరికే నిలబడి ఇప్పుడు సీరియల్స్‌లో వస్తున్నప్పుడు అందరూ లైన్‌గా నిలబడి అందరూ చెప్పడం అలా ఉండదక్కడ ఆయన సీరియల్స్‌లో అంతా. అంతా బిజినెస్‌లుంటాయన్నమాట. అయితే విశ్వనాథ్ గారు ఒకసారి మీరు సీరియల్స్‌లో ఉన్నప్పుడు అనుకుంటాను. ఏవో ఈ సీరియల్స్‌లో జూప్ జూప్ అని ఈ షార్ట్స్ వస్తుంటే ఆ! ఎందుకయ్యా మీరు కూడా అవి తీస్తారు? అది గురువుగారితో ఆయన యాక్ట్ చేసి నేను కెమెరామెన్‌గా ఒక పిక్చర్ చేశానండి. అది గొప్ప అదృష్టం. అది మా అశోక్ కుమార్ అన్నయ్య డైరెక్ట్ చేసాడు ఒక సినిమా. 'కుచ్చు కుచ్చు కూనమ్మ' అని ఎఫ్‌డీసీ కోసం చేశాం. చిల్డ్రన్స్ ఫిల్మ్ అది. అందులో గురువుగారు మెయిన్ క్యారెక్టర్. అయితే అందులో ఒక చిన్న సీన్ ఉందన్నమాట. ఏంటంటే ఆయన్ని సనా గారు ఆయన కోడలనమాట. వచ్చి ఆయన ఏదో ఒక మాట అంటది వాళ్ళ అబ్బాయి గురించి. అన్నప్పుడు ఫిల్మ్‌లో చేసిందది. ఆయన అశోక్ కుమార్ అన్నయ్య వచ్చి ఏం చెప్పాడంటే, ఆయన రియాక్షన్స్ మనం విస్పాన్‌లు తీస్తాం. ఆ రోజుల్లో విస్పాన్ అంటారు. అంటే కెమెరా ఇలా పెట్టి జక్కని రివర్స్ చేస్తాం. ఇలా పెట్టి ఇలా రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు జక్, జక్ అని వస్తదనమాట. ఫిల్మ్‌లో ఆ రోజుల్లో అట్లా స్టైల్ ఉండేది. జక్ జక్ అని రివర్స్ పాన్ చేయటం. అలా చేద్దామని గురువుగారికెళ్ళి చెప్తానంటే ఎళ్లి ఈయన చెప్పాడు. సార్ ఇలాగ విస్పాన్‌లు చేస్తున్నాను. ఏమయ్య! నువ్వు కూడానా? ఏంటి ఇప్పుడు ఉష్ నా మీదేస్తావా? ఎందుకయ్యా బ్రహ్మాండంగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాను. ట్రాలీ ఏసుకో. ట్రాలీ ఎయి. బ్రహ్మాండమైన ఎక్స్‌ప్రెషన్ ఇస్తానన్నాడు. అంతే కదా! ఇప్పుడు చేయగలిగిన ఆర్టిస్ట్ ఉంటే అవి అవసరం లేదు. ఇవన్నీ ఎక్స్‌ట్రా ఆభరణాలు కదా! అవి. ఇప్పుడు గిస్పులు ఇవన్నీ కూడా ఆభరణాలవి. అంటే చేయలేని వాళ్ళకి సౌండుల్లో వాటిల్లో కొంచెం మ్యానిపులేట్ చేయటం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చేయగలిగితే ఇప్పుడు 'సావిత్రి' గారు ఉన్నారంటే ఆవిడ అలా సస్టైన్ చేసి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగలుగుతారు. అలా ఒక 50 ఫీట్ అలా షాట్ ఆ ఎళ్ళిందనుకోండి. క్లోజ్ పెడితే కదా బ్యూటీ. అది తెలిస్తే ఆ అమ్మాయి రియాక్ట్ అవుతుంటే అది ఎమోషను. బుష్ అని సౌండ్‌లేసేసి చేయటం కాదు కదా! అది ఆయన చెప్పింది. "నువ్వు ఏసుకో నేను తీస్తాను. నువ్వు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాను" అన్నారాయన. అలాగే ఆయన దగ్గర ఇంకోటి కూడా ఏదైనా డైలాగు ఇప్పుడు మనిద్దరం మాట్లాడుతుంటాం ఓ చోట. ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీలు కొన్ని ఉంటాయి. మనిద్దరం మాట్లాడుతుండగానే మీరు అలాగే కెమెరా ముందుకొస్తారు ఫేవర్ చేసుకుంటూ. ఎందుకు రావాలంటాడాయన. నేను అతనికే కదా చెప్తున్నాను. నేను అక్కడే నిలబడి చెప్తానంటాడు. అలా ఎందుకు రావాలంటాడు. ఇది మళ్ళీ బాపు గారి దగ్గర కూడా అదేనండి. బాపు గారి దగ్గర కూడా ఏంటంటే కెమెరా ఫేవర్ చేసి ఆర్టిస్టులు ఎవరు చెప్పకూడదు. కెమెరాలు అటు వస్తూ పోతుంటాయి గానీ మనకు ఫేవర్‌గా డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకోవాలి. అలాగే అశోక్ కుమార్ అన్నయ్య మేము భాగవతం చేస్తున్నప్పుడు నేను క్లాష్‌కెళ్ళాను. రాజుగారు కెమెరామాన్. నేను క్లాష్‌కెళ్ళినప్పుడు ఒక సీన్ జరుగుతుంది. అశోక్ కుమార్ గారు ఫస్ట్ టైమ్ వచ్చారు నారదుడిగా. అప్పటిదాకా ఏవిఎస్ అన్నయ్య ఏశారు. అశోక్ కుమార్ గారు ఫస్ట్ టైమ్ నారదుడిగా వచ్చారన్నమాట. అక్కడ ఆ సార్ ఏదో బిజీ ఉన్నట్టు వచ్చినప్పుడు అశోక్ కుమార్ అన్నయ్య దగ్గర ఏంటంటే ఆయన ఆయనుంటే మా కెమెరామెన్‌లు ఏంటంటే మేము ఆయన ఫేవర్ ఎప్పుడు పెట్టుకోం. మిగతా వాళ్ళని చూసుకుంటాం మేము. షాట్ పెట్టేటప్పుడు. ఆ రోజుల్లో ఆయన చాలా బిజీ కదా మాకు టీవీలో. ఎందుకంటే ఈయన ఎలా పెట్టినా కూడా ఆయన కెమెరా ఫేవర్ చేసేసుకుంటాడాయన. అలవాటయిపోయింది. సన్‌ఫ్లవర్ లాగా అన్నమాట. అలా తిరిగిపోతాడన్నమాట కెమెరాకి. అది అలవాటు ఆయనకి.
సో, ఆయన ఉంటే మేమేం పెట్టి సో, ఆయన అదే అలవాటుతో ఇక్కడికొచ్చాడు ఆయన బాపు గారి దగ్గరికి. సో, షాట్ తీస్తున్నారు. నేను ట్రాలీలో ఉన్నాను. ఆ షాట్ తీస్తుంటే ఆయన చెప్తూ అలా కెమెరా ట్రాలీ వైపు తిరుగుతున్నాడాయన. అశోక్ అన్నయ్యకి అలవాటు కదా! ఈయన సారు కట్ వన్ మోర్ అంటున్నారు. 2 సార్లు చూసారు, 3 సార్లు చూసారు. విశ్వనాథ్ గారు, బాపు గారు టక్కని చెప్పారాయన. అంత హార్ష్‌గా ఏం చెప్పరు. 2, 3 సార్లు చూసిన తర్వాత ఆయన ఇంకా చెప్పాలి తప్పదు. అశోక్ కుమార్ గారు, నేను కథంతా మీరు గారికి చెప్పేసాను. వాడికి తెలీదు. వాడికి చెప్పండి అన్నారు. అంత మృదువుగా అన్నమాట. అంటే మీరు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కెమెరాకి తిరిగి చెప్పక్కర్లేదు. అతనికి కథ తెలీదు. అతనికి చెప్పండి అంటారు. ఆ క్యారెక్టర్. ఆ! అలాగా ఆయన దగ్గర అలా ఉంటదనమాట. ఆయన ఫేవర్ తీసుకోవాలి. ఫేవర్ తీసుకోకూడదు ఆర్టిస్టులు. అంటే ఇక్కడ ఎలాగో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను కాంటెంపరీగా అడుగుతున్నాను. ఎలాంటి కెమెరా గిక్స్ కాకుండా కెమెరా ఎంత క్లోజ్ పెట్టినా సరే నటనతో మెప్పించే ఈ కాలం హీరోల్లో మీకు నచ్చిన హీరో? అబ్బో! అంటే బ నా అంటే ఒక్కళ్ళని చెప్పడానికి లేదండి. చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్తే వేరే వాళ్ళు కాదని అర్థం కాదు కానీ బట్ ఆడియన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక టైప్‌లో ఉంటారండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవి బావుంటాయి చూడ్డానికి. అలాగా. ఇప్పుడు అలా అంటే చాలా మంది ఉన్నారు అలాగా. నేను పర్టిక్యులర్‌గా చూసింది జూనియర్ ఎన్టీఆర్ గారి ఎక్స్‌ప్రెషన్స్ అవి నాకు బానే అనిపిస్తది నాకు. అలాగే ప్రభాస్ గారు కామెడీ. ఇప్పుడు 'రాజాసాబ్‌లో' ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అవి చూస్తే బ్రహ్మాండంగా ఉంటది. సినిమా ఎక్కలేదు గానీ ఆయన టైమింగ్ అవి. అవి చాలా బావుంటాయి. అయ్యో అప్పట్లో అసలు దానికంటే ముందు బుజ్జిగాడు బాగా చాలా బాగుండేవి. కామెడీ టైమింగ్ బ్రహ్మాండంగా చేశారు ఆయన అందులో. అలాగా కొంతమంది ఉంటారండి అది. ఎమోషనల్‌గా చేయాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆ నలుగురిలో ఎంత బాగా చేశారు ఆయన. అంతా అలాగే. అంటే ఎలాగో ఇందాక బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన సెటైర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయంట. అంటే చాలా మందికి బాబు గారి సినిమాలు, బాబు గారి డ్రాయింగ్స్ ఇవే తెలుసు కానీ చాలా మందికి ఆయన సెటైర్లు తెలీదు. చాలా బాగా వేస్తారంట సెటైర్లు. సున్నితమైన సెటైర్లు. అవును. అంటే నేను సార్‌తో కలిసి పనిచేసింది చాలా తక్కువండి. మా తమ్ముడు బా చేశాడు. కానీ ఆయనతో అక్వైంటెన్స్ ఎక్కువుందండి. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్‌కి ఆయన నా మిత్రుడు బాలశంకర్ దగ్గరే విజువల్ ఎఫెక్ట్స్ చేసేవారు. సో, ఆయన రావటం, ఆయనతో కలవటం ఇవి. ఆయన నాకు విజువల్ ఎఫెక్ట్స్ బుక్స్ ఇవ్వటం. నా విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. శివలీలల్లో నేను చేసిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆయన ఫోన్ చేసి మరీ మెచ్చుకునేవారు. ఆ రోజుల్లో శివలీలల్లో 5గురు శివుళ్ళు ఒకటే ఫ్రేమ్‌లో 99లో అనమాట. ఈ డిజిటల్ లేనప్పుడు 5గురు శివుళ్ళు 5 గెటపుల్లో డాన్స్ చేయటం ఇవన్నీ చేశాను. అలాగే గంగావతరణం చేశాను. అవన్నీ ఆయన చూసి చాలా మెచ్చుకున్నారు. సో, ఆ విధంగా ఆయనతో నాకు పనిచేసిన డేస్ చాలా తక్కువ. అయితే నేను పనిచేసినప్పుడు కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా చెప్పాను ఎక్కడో. ఇప్పుడు ఆయన షూటింగ్ ఎలా ఉంటదంటే పొద్దున్నే 6:30, 7 ఫస్ట్ షాట్ తీసేయాలండి సార్. ఎర్లీ మార్నింగ్ తీసేస్తారు. ఈవినింగ్ హైలైట్స్ పోతే ఆయన తీయరాయన. లైట్ ఉండాలి. లైట్ లేకపోతే తీయరాయన. హైలైట్స్ పోతే అంటే 4:30, 5 అయిపోతది. అలా ఉంటది. నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ చేయరాయన. డే ఫర్ నైట్‌లే చేస్తారు. ఆయన మా గురువు గారు. అదే స్టైలు నాకు గూడా భగవంతుడి దయ వల్ల. నైట్‌లంటే మనకి చిరాకనమాట. సో, నైట్ ఎఫెక్ట్‌లు చేయరాయన. సో, ఆ విధంగా ఇలాగే ఒకరోజు పొద్దున్నే సార్‌తో బయలుదేరి వెళ్తున్నప్పుడు మన ఆర్టిస్ట్ భావన గారున్నారు. ఆవిడ అలా మేకప్ కిట్ అంతా ఓపెన్ చేసి పెట్టుకొని మేకప్ ఏసుకుంటున్నారు కూర్చొని. ఆయన అలా వెళ్తూ అలా చూసారు. మిగతా వాళ్ళకి గూడా కొంచెం ఉంచమ్మా అని ఎళ్ళిపోయాడు. ఇలాంటివి ఆయన అలాగా అంటే ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తది. అలాగే ఆయనతో నాకు చిన్న ఇన్సిడెంట్ అనమాట. అంటే యాక్చువల్‌గా ఆయనతో ఒక సినిమా చేయాల్సింది నేను. ఆయన ప్రొడ్యూసర్‌గా, సార్ డైరెక్టర్‌గా. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ఆయన ఆ సినిమా ఇంకొకళ్ళతో చేశారు. అంటే ఆ సినిమాకి దగ్గర దగ్గర రూ. 1,00,00,000 బడ్జెట్ ఉండింది. తీయలేకపోయాం అది. ఇంకోళ్ళతో చేసి రిలీజ్ చేశారు కానీ ఆ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. ఆడకపోతే నెక్స్ట్ టైమ్ ఆయన ఇక్కడికొచ్చారు. వచ్చినప్పుడు నేను ఆయన్ని కలవటానికి ఎళ్ళాను. అంటే ఏదో ఈ విజువల్ ఎఫెక్ట్స్ పని మీద ఎళ్ళాను. ఎళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి, "మీరు గారు ఎప్పుడిస్తున్నారు పార్టీ" అన్నారు ఆయన. "ఏంటి పార్టీ ఏంటి సార్" అన్నాను. "1,50,00,000 మిగిల్చానండి మీకు" అన్నారు. అలాగే మహానుభావులండి నిజంగా. గ్రేట్ పీపుల్. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వారికి స్టేజ్ స్టార్ అనే అవార్డు పేరు కూడా ఇచ్చారు. మీకు పేరు చెప్తాను. యాంకర్ సుమ గారు. సుమ గారి కెరీర్ చాలా స్టార్టింగ్‌లో మీరు కెమెరామెన్‌గా ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. చాలా ఎర్లీ స్టేజ్.
ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ప్రాజెక్టే ఫస్ట్ ప్రాజెక్టే మీరు. సో ఆ రోజు సుమాని మీరు చూసినప్పుడు ఈ స్థాయి అంటే ఒక స్టార్ హీరోకి, ఒక స్టార్ హీరోయిన్‌కి కూడా లేని క్రేజ్ ఈరోజు సుమ అంటే. ఆమె ప్రయాణం గాని, ఆమె ఎదిగిన తీరు గాని అంతా మీ కళ్ళ ముందు మీ బిడ్డ ఎదిగినట్టే ఎదిగిందామె. సో సుమ గారితో మీ ట్రావెలింగ్ గురించి చెప్పండి. సుమ ఫస్ట్ సీరియల్ మా ప్రదీప్ గారిదండి. పెళ్లి చూపుల్లో చేసింది ఆ అమ్మాయి. అప్పుడు దాని కెమెరామ్యాన్ ఉన్నాను నేను. అప్పుడు చూశాను చాలా బెరుగ్గా భయపడుతూ ఉండేది ఆ అమ్మాయి పాపం. తెలుగు కొంచెం నేర్చుకుంటూ అలా ఉండేదన్నమాట. కొత్తలో తెలుగు రాదు. అంటే ఫ్లూయెంట్ లేదు. ఇక్కడే చదువుకుంటుంది పాప. ఫ్లూయెంట్‌గా ఇప్పుడు మనం డైలాగులు ఇవన్నీ ఉంటాయి గదా! అంత ఫ్లూయెంట్‌గా అలా రావు. అలా ఉండేది ఆ అమ్మాయి. ఆ తర్వాత 91లోనో, 90లోనో మా నాన్న ఒక సింగిల్ ఎపిసోడ్ చేశారు దూరదర్శన్‌కి 'జ్యోతి' అని. ఆ సింగిల్ ఎపిసోడ్‌లో అశోక్ కుమార్ గారు, అశోక్ రావు గారు, ప్రదీప్ గారు, అగస్త్య శాస్త్రి గారు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో. సివిఎల్ నరసింహారావు గారు, శిల్ప గారు. అందులో సుమ గూడా ఒక చిన్న క్యారెక్టర్ అనమాట. నర్స్ క్యారెక్టర్. సుమ అప్పుడేంటంటే భయపడుతుండేది. ప్రదీప్ గారు సీరియల్ అయితే చేస్తాను, లేదంటే మీరుంటే చేస్తాను అంటే ఆ యూనిట్‌లో పరిచయం గదా! కంఫర్ట్. అందుకని నా అందులో చేసిందనమాట. ఆ ఎపిసోడ్ గూడా చేసింది. ఆ తర్వాత అలాగే ట్రావెల్ అయ్యాం మేము. చాలా మంచిది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరితో కూడా పరిచయం. ఆహ్, మ టాలెంటెడ్ అని తెలుసు. మాకింత వస్తదని మనకెట్ట తెలుస్తది. చాలా టాలెంటెడు. గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువుండేది ఆ అమ్మాయికి. ఆ తర్వాత సీరియల్స్ అవన్నీ చేశాం మేము. ఆ తర్వాత మేము 94లో నేను దూరదర్శన్‌కి ఒక సీరియల్ చేశానండి. 'జీవన రాగం' అని ఒక సీరియల్ చేశాను దూరదర్శన్‌కి ప్రొడ్యూస్ చేశాను. ఆ సీరియల్ ఏంటంటే అన్ని పాటలే ఉంటాయి అందులో. హ్మ్. మనిషి పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసే వరకు మనకుండే ఫంక్షన్స్‌లో, మనకుండే వాటి మీద పాటలనమాట. ట్రెడిషనల్ సాంగ్స్. అబ్బా! ఇప్పుడు పిల్లోడు పుట్టగానే ఉయ్యాల్లో వేసి 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అని పాడతాం. ఆ పాట. తర్వాత వ నలుగు పెడుతూ 'తారంగం తారంగం' అని పాడేది. ఆ తర్వాత చిన్న పిల్లలు పాడుకునేది. ఆ తర్వాత అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత దంపుడు పాటలు. పెళ్లి 4 ఎపిసోడ్‌లు. ఆ తర్వాత ఆ పెళ్లిలో ఉన్న శోభనం ఇవన్నీ వస్తాయి. తర్వాత పెద్దోళ్ళయ్యారు. వానప్రస్థానం. తర్వాతేమో ఇంక మంగళం. ఇలాగా మొత్తం లైఫ్ హిస్టరీ మీద సాంగ్స్ అనమాట అవి. మొత్తం సాంగ్స్. అందులోను జర్నీకి మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్. ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు, లేడీ ఆర్టిస్టులు అందరూ ఆ సీరియల్‌లో ఉన్నారు. మొత్తం ఆ రోజుల్లో జోక్ గూడా యేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయి ఎక్కడ అయ్యో! అందరూ ఆడ మీరు గారు సీరియల్‌లో ఉన్నారురా అనేవారు. సో, అందులో మెయిన్ క్యారెక్టర్స్ కింద మా రాజీవ్, సుమ యేశారు అందులో. అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆ లవ్ చిగురించటం అనమాట అది. వాళ్ళకది ప్రీ విజ్ మ్యారేజ్ అనమాట అది. అలాగా ప్రీ విజ్ వీడియో షూటింగ్ లాగా అది జరిగిందనమాట మాది. మొత్తం వాళ్ళ మ్యారేజ్ దగ్గర నుంచి ఫస్ట్ అన్ని మ్యారేజ్‌లో ఉండే తంతులు అన్నీ గూడా 4 ఎపిసోడ్‌లు అవి. శోభనం ఇవి, పిల్లోడు పుట్టడం ఇవన్నీ గూడా అందులో చేశామనమాట. అంటే వాళ్ళ ప్రేమకి వేదికేసింది మీరే అయితే. ఎక్కడ చేసుకున్నా కూడా మాది ఒక ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ఇదనుకోండి. సా ఇదిలాగా వాళ్ళకి ప్రీ విజ్ లాంటిదనమాట ఇది. అలా జరిగింది. రాజీవ్ గూడా మా అబ్బాయి అనమాట యాక్చువల్‌గా. తను గూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటుడు. మా నాన్నగారు చేసిన చాలా ఎపిసోడ్స్‌లో రాజీవ్ ఉంటాడు. ఏం రాసుకున్నా రాజీవ్ క్యారెక్టర్ పెట్టేవారు. అంత ఇష్టపడేవారు మా నాన్నగారు. సో, సుమ కంటే రాజీవ్ ఎక్కువ తెలుసు నాకు. ఆ! సో, అలాగా అమ్మాయితో చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మాకు బ్లిమ్ గారితో పరిచయం ఏర్పడింది. బ్లిమ్ గారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కొంచెం చెక్కారు. భాష గీష అంతా బాగా చెక్కి ఆ అమ్మాయిని ఒక మోల్డ్ చేశారనమాట ఆయన. సో, ఆయన దగ్గర భాష, నా దగ్గర హ్యూమర్ ఎక్కువుండేది. కొంచెం స్పాంటేనిటీ అది ఉండేది. అవి అమ్మాయి ఇప్పటికి కూడా చెప్తుంటది అక్కడక్కడ. మీరు గారి స్పాంటేనిటీ ఆ బ్లిమ్ గారి దగ్గర భాష నేర్చుకున్నానని. ఇప్పటికి గూడా అమ్మాయి చాలా అణకువ అది, ఆ మర్యాద ఇప్పటికి గూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే మర్చిపోకుండా నన్ను, మా మిసెస్‌ని పిలవటం. ఇవన్నీ అంటే ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదంటాం గదా! అవన్నీ అమ్మాయి మర్చిపోకుండా మమ్మల్ని ఇలా గౌరవించటం ఇవన్నీ అందుకే వాళ్ళు అంతంత పెద్ద స్టార్స్ అవి అయ్యారనమాట వాళ్ళు. గ్రేట్ జర్నీ సార్. చాలా అంటే సుమ గారిని చూస్తున్నప్పుడు ఆ! ఆహ్, అంటే మనకే ఎట్ట అనిపిస్తుంటే ఒక అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి ఆ! పల్లెటూరులోనో, ఒక చిన్న టౌన్‌లోనో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకెళ్ళాలి. నేను ఒక యాంకర్ అవ్వాలో, ఒక యాక్టర్ అవ్వాలో, ఒక టెక్నీషియన్ అవ్వాలో అని ఒక కల ఉంటది. బట్ ఎదురుగా ఒక శిఖరం ఉండాలి. ఇప్పుడు చాలామందికి చిరంజీవి గారు. చాలామంది నేను చిరంజీవిని అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చేది. అవతారా, అవ్వరా అనేది తర్వాత సంగతి. ఒక ఇన్‌స్పిరేషన్. అలాగా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి సుమ గారిని ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఈరోజు తెలుగు వారికి నిలబడుంది. సో, చాలా గర్వంగా అంటే అది అంత ఈజీగా వచ్చింది కాదండి. చాలా డెడికేషన్, చాలా హార్డ్ వర్క్ చేసింది ఆ అమ్మాయి. హ్మ్. చాలా సాక్రిఫైసెస్ చేసింది. అన్నీ చేయబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఈ గ్రాటిట్యూడ్ హ్మ్. గ్రాటిట్యూడ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి
ఆ హైట్స్లో ఉంది, ఉమ్. అలాగే ఉంటుందని భగవంతుని ప్రార్థిస్తాను. బట్ సుమ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి మీ అబ్బాయి రాజీవ్ ఆ, ఎక్కడ మాట్లాడినా మా అబ్బాయి మా పిల్లోడు మా ఇంటి బిడ్డే అని చెప్తారు. ఎందుకండి ఆయనకి అంత మొహమాటం? ఏమో అదే మొహమాటం అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడేమో కానీ ఆఫ్ స్క్రీన్ తెలుసు. మా దగ్గర బాగానే ఉంటుంది. ఉమ్, ఎక్కడ అసలు ఎక్కడ కలిసినా కానీ ఎక్కడన్నా మాట్లాడినా కానీ 10 మంది ఉన్న దగ్గర కానీ ఏదన్నా అడగాలన్న మొహమాటం ఆయనకి. అలాగే నాకు తెలిసి ఛాన్సులు కూడా అందుకే అడగట్లేదు ఆయన. లేదు. ఇప్పుడు బాగా బాగా చాలా 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 బాగా సినిమాలు చేస్తున్నాడు, చేస్తున్నాడు. బాగా అవును, చేస్తున్నాడు. అవును. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఎక్స్ప్రెషన్స్ సూపర్ అసలు. నాకు తెలిసి ఏం ఆయన- ఎక్స్ప్రెషన్స్ అవును. అండి బాబోయ్. ఆయన టాలెంట్కి ఇప్పటికీ కూడా రావాల్సిన అవకాశాలు రాలేదేమో అనిపిస్తుంటది. గ్రేట్ ఆర్టిస్ట్. Great actor. ఎక్స్ప్రెషన్స్ ఫేస్ మీద ఉమ్. చాలా గ్రేట్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ సీరియల్స్లో మనం ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేదాకా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సాంగ్స్ ఉంటాయి అని చెప్పి, అది ఒక జీవిత చక్రం. సార్ ఇది ఒక సీరియల్ కోసం ఆలోచించిన ఐడియా అంటే అంటే అది మా నాన్నగారి ఐడియా అండి. అబ్బా. మా నాన్నగారు ఆయన దేహం వదిలేసే ముందు అప్లై చేశారు ఆయన ఐడియాతో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సీరియల్ నాకు వచ్చింది, అది నేను ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఒక సీరియల్ ఐడియా ఎంత గొప్పగా ఉంది సార్. అంటే నేను ఇప్పుడు ఎవరిని విమర్శించట్లేదు. ఈరోజు సీరియల్స్ అంటే మీకు క్షమించాలి, మేము అడ్డుపడుతున్నాను. ఈ సీరియల్ మొత్తం కూడా మేము అన్నపూర్ణ స్టూడియోలో చేసామండి. సార్ టోటల్ అంటే అక్కడ మండువాలో వెళ్ళి అక్కడ చుట్టుపక్కల చేసేవాడు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉండే మేనేజర్లు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సీరియల్కి. సార్ సో అక్కడే, ఎందుకంటే అమ్మాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇది 94లో చేసిందండి, 95లో టెలికాస్ట్ అయింది అది. సో ఆ టైంలోకి అక్కడ చేసాం మేము. అక్కడ చేస్తున్నప్పుడు చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కృష్ణవంశీ గారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయేవారు. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారేంటి, ఈ తతంగాలు ఏంటి, సాంగ్స్ పెట్టుంటాం కదా, అవును సాంగ్స్ ప్లే అవుతుంటాయి, ఇవన్నీ ఏంటని చూశారనమాట. సార్. నాకు తర్వాత మురారి అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం దీని ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చేమో అని నేను అనుకోవటం. అంటే ఇప్పుడున్న సీరియల్స్లో నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను, ఒక భర్త ఇద్దరు భార్యలు, ఉమ్, ఆ, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరిని ప్రేమిస్తుంటారు, అత్తా కోడళ్ళ గొడవలు, వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి. ఇప్పుడు సీరియల్ కథలన్నీ ఇయే. ఆ రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక గొప్ప కాన్సెప్ట్. అలాగే మీరు చేసి ఉండకపోవచ్చు, మీరు చేయని కూడా చెప్పాను. ఒక ఋతురాగాలు కానీ, ఒక ఎండమావులు కానీ, ఎంత గొప్ప సీరియల్స్ సార్ అన్ని. సీరియల్స్లో కథ పోయింది, కాన్సెప్ట్ పోయింది, నటులు పోయారు, సీరియల్స్ బిజినెస్ అయిపోయింది. ఈ కామెంట్స్ మీరు ఒప్పుకుంటారా? అంటే ఏంటంటే అండి ఇక్కడ మేజర్గా అప్పుడు సీరియల్స్కి ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టరు స్టోరీ ఫైనలైజ్ చేసి స్టోరీ అనుకొని అప్పుడు ఛానల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దూరదర్శన్ వెళ్ళి వాళ్ళు స్లాట్ కొనుక్కుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ కొనుక్కుంటారు. వాళ్ళకి చెప్తారు ఇదండి కదా మేము తీయబోతున్నాం అని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గైడ్ లైన్స్లో వాళ్ళ ఛానల్కి చెడ్డ పేరు రాని కథ ఉంటే ఓకే అని వాళ్ళు స్లాట్ ఇస్తారు మనకి. ఒక 30 minutes స్లాట్ మనకి ఇస్తారు. దానికి ఒక పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తాం వాళ్ళకి. పేమెంట్ చేస్తే ఆ 30 minutes స్లాట్లో మనం అనుకున్న స్టార్స్తో మనం అనుకున్న కథని తీసేసి వాళ్ళు మనకి ఫ్రీ కమర్షియల్ టైం ఒక 2.5 minutes ఇస్తారు. దాన్ని మనం కమర్షియల్ అమ్ముకుంటాం అనమాట. ఆ డబ్బు మన ప్రొడక్షన్కి పనికి వస్తుంది అనమాట. సో అలా మనం వేసేవాళ్ళం. సో మొత్తం గ్రిప్ అంతా కూడా ఈ ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గర ఉంటుంది, మేకర్స్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం ఛానల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, ఛానల్సే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక కథ అనుకుంటూ ఆ కథని ఒక మనిషిని, ఈ ప్రొడ్యూసర్ని ఎన్నుకొని వాళ్ళే ఆర్టిస్టులు, వాళ్ళే డిసైడ్ చేస్తారు, అన్నీ వాళ్ళే, అంత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేసి సో ఇప్పుడు ఈ డైరెక్టరు ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు యాక్చువల్గా కథ. ఇంకోటి ఏంటంటే కథ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే అంతా టీఆర్పీ మీద ఉంది బిజినెస్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఛానల్ చూడాలంటే ఇలాంటివి ఉంటేనే టీఆర్పీ వస్తుంది, ఈ టైంలో చూస్తున్నారు, ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి, లెక్కలు. సో వాళ్ళు దానిని బట్టి ఆ ఛానల్లో అలాంటి కథలు ఎన్నుకొని వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో టీఆర్పీ అనేసి ఆ టీఆర్పీ కోసం చేయటం అనమాట కథలు. సో దాంతో ఏమవుతుందంటే మీరు అన్నట్టు మొనాటనీ ఒకటి, ఇప్పుడు అన్ని ఛానల్స్లోనూ అవే వస్తాయి, అత్తా కోడళ్ళు గొడవలు ఇవి, లేదంటే ఒకళ్ళొకళ్ళు వైరం తిట్టుకోవడం, అన్ని కథలు అలాగే ఉంటాయి కదా. అవును. సో ఆ వెరైటీ ఉండట్లేదు. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఎమోషనల్గా కూడా ఉండొచ్చు. నేను ఒకసారి ఒక ఛానల్లో నేను వెళ్ళి ఒక కథ ఇచ్చాను, నేను ఏది ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద ఇచ్చాను. నేను ఎల్బి శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళని పెట్టి చెయ్యాలని ఉద్దేశంతో ఆ రోజుల్లో రావికొండలరావు గారు వీళ్ళందరినీ పెట్టి చెయ్యాలని ఒక కథ తీసుకెళ్ళి ఇచ్చాను. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలా కథలు ఉంటాయి.
సార్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆయన అలా రావటానికి ఆయనకి చాలా టాలెంట్ ఉండొచ్చు. ఆయన అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలాంటి బ్యాక్ స్టోరీస్ చాలా. అలా ఆవిడ చేద్దాం చాలా ఎమోషనల్‌గా ఉంటది. హ్యూమన్ టచ్ ఉంటది అది అంటే ఛానెల్‌లో ఏం చెప్పారంటే, "ఏవండీ ఇది వినటానికి బానే ఉంది గానీ టీఆర్‌పీ రాదండి ఇది. తర్వాత మన ఛానెల్ పాలిసీ ఇది కాదు. మన ఛానల్ ఇలా ఉండాలి" అని చెప్పి గైడ్‌లైన్స్ చెప్పి వద్దన్నారు అది. సో, అలా వెరైటీ ఉండదు కదా! ఇప్పుడు ఒకటే టైప్‌లో సీరియల్స్ వచ్చేస్తున్నాయి మనకి. దాని మెయిన్‌గా బిజినెస్ ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ సంస్థలవి. ఆ బిజినెస్ లేకపోతే వాళ్ళు ఆ ఛానల్ తీయలేరు కదా అది. సార్ అందుకని ఆ బిజినెస్ కోసం ఆ గైడ్‌లైన్స్‌ని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ గైడ్‌లైన్స్ లేవు. మన ఆత్మతృప్తి కోసం ఇప్పుడు ఒక సంస్థ ఉంటది. ఇప్పుడు వాహిని వాళ్ళు సినిమా చేశారంటే అదొక ట్రేడ్ దానికొక ఐఎస్ఐ మార్క్ లాగా ఉంటది. కరెక్ట్. వాళ్ళ సినిమా అంటే ఇది. అంటే వాళ్ళు ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. ఇప్పుడంతా ఓన్లీ మనీ మేకర్స్ అన్నమాట. అంటే అప్పుడు మా చిన్నప్పుడు సార్ ఈనాడు సీరియల్స్ అసలు ఎంత అద్భుతంగా ఉండేయంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని సీరియల్స్ చూసేవాళ్ళం. చాలా వాల్యూస్ ఉండేవండి. ఆ రోజుల్లో మా సుమన్ గారు అసలు ఆ అశ్లీలం గానివ్వండి, ఒక డైలాగు ఒసే అని మాట్లాడడం ఇలాంటి డైలాగులు కూడా ఉండవు. ఒక ఫైట్ అలా కొద్దిగా అలా జరిగినా కూడా మళ్ళీ రీషూట్లు ఉండేవి. అంత జాగ్రత్తగా తీశారు ఆ రోజుల్లో సీరియల్స్. అంటే అందరూ కలిసి చూడాలని తపనతో ఆయన చేశారు. సీరియల్‌లో పాటలు, ఆర్టిస్టులు మెడ్రాస్ నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి పెట్టి అంత అంటే ఒక వాల్యూస్‌తో తీశారు ఆ రోజుల్లో. సో సీరియల్స్‌లో పాటలని మీరు అన్నారు కాబట్టి ఒక క్వెషన్. యాక్చువల్‌గా ఈనాడులో అంతకు ముందు ఉన్నాయేమో నాకు తెలీదు. నేను ఏ సీరియల్ గురించైనా మాట్లాడుతా. సీరియల్ గానీ, ప్రోగ్రామ్స్ గానీ ఈనాడులో ఉదయాన్నే అన్నదాత అన్నదాత నీ అన్నదాత అనే ఒక పాట వస్తది. ఎంత ఇష్టం అంటే నిద్రపోతుంటే ఉలిక్కిపడి లేసి ఆ పాట వింటాననమాట. అలాగే అన్వేషిత అన్వేషిత అది గానీ, ఎండమావుల పాట గానీ, సో ఈ పాటల కాన్సెప్ట్ సుమన్ గారిదేనంట కదా? ఆ పా ఈనాడులో పాటల కాన్సెప్ట్ అని సుమన్ గారు గానండి. కానీ పాటలనేవి దూరదర్శన్‌లోనే వచ్చేవండి. ఓకే. మా ప్రదీప్ గారు చాలా సీరియల్స్‌లో ఆయన పాటలు లేకుండా ఆయన సీరియల్ ఏది ఉండేది కాదు. సార్. ఆయనేంటంటే జంధ్యాల గారి స్కూల్ ఆయన. ఆ జంధ్యాల గారి స్కూల్‌తో ఆయన పాటలు పెట్టేవారు ఆయన. ఇక్కడ అవేంటంటే అక్కడ ఉన్న బడ్జెట్స్‌లో అక్కడ దానికి తగ్గట్టు తీసేవాళ్ళం. సార్. ఈనాడు ఈటీవీ వచ్చిన తర్వాత సుమన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే స్పెషల్‌గా పాటల కోసం కొన్ని రోజులు కేటాయించి మంచి క్వాలిటీ సౌండ్ బాగుండాలి, లిరిక్ బాగుండాలి, ట్యూన్ బాగుండాలి, లొకేషన్స్. మీరు నమ్మరు, అందం అనే ఒక సీరియల్ చేశాను. అందంలో ఒక పాట నేను 7 రాత్రులు తీశాను. అందం ఆ, అందం అందులో ఒక జీవన పాట ఉంటుంది. సుమగంధం అదే కదా? ఆ పాట కాదు, ఇంకో ఇంకో పాట పాట. ఉంటుంది. 7 రాత్రులు తీసాం. సార్. 7 రాత్రులు అంటే సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు కానీ ఒకప్పుడు అది లేదు కదా. అవును 7 రాత్రులు ఒక పాట తీయటం అంటే చాలా గొప్ప విషయం కదా. సార్. సో అంత టైం ఇచ్చి అంత బాగా తీయించేవారు. ఎక్విప్మెంట్ కూడా మనకి ఏం కావాలంటే ఎక్విప్మెంట్ అది ఇచ్చేవారు. సార్ సుమన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మంచి ప్రశ్న ఉంది. మీ హైట్ ఎంత సార్? 6'3". 6'3". ఒక రకంగా మిమ్మల్ని చూడంగానే అందరికీ ఒక రకమైన భయం వచ్చేస్తుంది. అంటే ఆహార్యం అటువంటిది. అయితే ఇంత పెద్ద మనిషి, ఇంత ఆజానుబాహుడు ఒకరోజు చాలా గ్యాప్ తర్వాత సుమన్ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత సుమన్ గారితో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయి, ఈ రోజుకైనా నా తప్పు లేదని మీకు నిజం తెలిసింది, నాకు అదే ఆనందం, మీరు ఎప్పుడూ తప్పు చేయడు, అది మీకు తెలవడం ఆనందంగా ఉందని బాగా ఎమోషనల్ ఇంచుమించు ఏడ్చేశారట. అవును. అవును. ఆ ఇన్సిడెంట్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే నేను ముందు ఇది చెప్పే ముందు మీరు ఇంటర్వ్యూ చేయడానికి నన్ను పిలిచిన తర్వాత మీరు ఇంత ప్రిపేర్ అవుతారని నాకు తెలియదండి. నా గురించి ఇంత రిసర్చ్ చేసి ఇంత చెప్తారని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా ఎప్పుడో జరిగింది ఇది. ఇదంతా కూడా మీరు తవ్వి తీసి అడుగుతున్నారు. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. సుమన్ గారికి నాకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎలాగంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను దూరదర్శన్‌లో చేస్తున్నప్పుడు బాగా బిజీగా ఉండి బాగా ఒక లెవెల్‌లో చేస్తుండేవాడిని. కానీ ఏంటంటే అక్కడ నాకు ఎక్విప్మెంట్ అది అంత ఫ్రీ హ్యాండ్ ఉండేది కాదు. రిస్ట్రిక్షన్ చాలా తక్కువ ఎక్విప్మెంట్. ఈటీవీ వచ్చిన తర్వాత బీటా క్యామ్‌లో మొదలుపెట్టారు వాళ్ళు. మొదలుపెట్టటమే. అప్పటిదాకా నేనేదో లో బ్యాండ్‌లో చేసేవాడిని. బీటా క్యామ్‌లో మొదలుపెట్టి జనరేటరు, లైట్సు, ఆ డే లైట్లని పెద్ద పెద్ద లైట్లు, మీరు ఎక్కడన్నా షూటింగ్ చేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఇలా పెట్టేటప్పటికి నాకు పెద్ద తృప్తి అనమాట. సినిమాలు చేస్తున్న ఫీల్ వచ్చేసేది. సీరియల్స్ కూడా సినిమాల్లాగా అందులో సాంగ్స్ కూడా నెంబర్ ఆఫ్ డేస్ తీసుకొని చేయటం చాలా ఇదైపోయామండి. ఇంట్రెస్ట్ ఎక్కువైపోయేది అనమాట. బాగా చేయాలి.
ఈ వర్క్ అంతా ఆయన చూసేవారాయన. నేను కొన్ని సాంగ్స్ స్పెషల్‌గా నేనే ఎడిటింగ్ చేసి, కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఆయన చూసి ఆయనకు మెచ్చి 'శివలీల' అనే సీరియల్ అండి. సో పూర్తి మైథలాజికల్. ఆ సీరియల్‌కి ఒరిజినల్‌గా డైరెక్టర్ వేరు. డిస్కషన్‌లో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడిన తీరుని బట్టి ఆ డైరెక్టర్ గారిని తీసేసి నన్ను డైరెక్టర్ చేశారాయన. ఫస్ట్ అఫీషియల్‌గా నేను అప్పటిదాకా ఏదో అన్‌అఫీషియల్‌గా హెల్ప్ చేస్తుంటాను గానీ, అఫీషియల్‌గా నన్ను ఫస్ట్ డైరెక్టర్‌గా 'శివలీల'లో కార్డేశారు. మా గురువుగారు దానికి ముందు రాఘవేంద్రరావు గారు ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ అవి చేయించారు నా చేత డైరెక్షన్. ఒక సీరియల్‌కి డైరెక్షన్ అనమాట 'శివలీల'కి. అక్కడి నుంచి ఆయన సీరియల్స్ 'ఎండమావులు' గాని, ఇలాగ ఆ సీరియల్స్ అన్నిటి కూడా నేను డైరెక్టర్‌గా ఆయన దగ్గర వర్క్ చేశాను. ఆయన సీరియల్స్‌లో ఏమైందంటే అండి, ఆయన అప్పుడు ఈటీవీలో చేసేటప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసేవారు. స్క్రిప్ట్‌ని ఏం చేసేవారంటే, స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మనం జనరల్‌గా ఏం చేస్తాం, స్క్రిప్ట్ చదివిన తర్వాత, అరే! ఈ డైలాగ్ బాలేదు, ఇది మారుద్దాం, ఇది ఇలా ఉంది, అలా ఉంది కొంత డైరెక్టర్ లిబర్టీ తీసుకుంటాడు. అది తీసుకొని మొత్తం వక్రీకరించి ఆయన రాసుకున్న దానికి ఆయనే రాసేవారు. అది ఇదవుతున్నప్పటికి ఆయన ఒక రూల్ పెట్టారాయన. నా స్క్రిప్ట్ ఎవరు ఏం మార్చటానికి వీల్లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా తీయాలి. నేనేం రాసిస్తానో యాజ్ ఇట్ ఈస్ తీయాలి. యాక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉండాలి అని ఆయన రూల్ పెట్టారు. సో దాంతో అందరూ అలాగే తీస్తున్నారు. కానీ నా ఒక్కడికి మాత్రం ఆయన 'ఎండమావులు' సీరియల్‌లో నేనెళ్లి అడిగినప్పుడు నేను అడిగాను, "సార్ మీ సీరియల్ బాగా రావాలంటే మీ డైలాగులు గారు ఏం మార్చను నేను. కానీ యాక్షన్ పార్ట్‌లో నాకు కొంత లిబర్టీ ఇవ్వాలి సార్. ఎందుకంటే లొకేషన్ మీరు ఊహించుకొని రాస్తారు లొకేషను. నేను అక్కడికెళ్ళినప్పుడు ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. అలాగే ఇంకొంచెం ఎలివేట్ చేయటానికి కొంచెం నా దగ్గర కొంచెం సోర్సెస్ కూడా ఉండొచ్చు సోర్సెస్ సెట్‌లో. ఉండొచ్చు. అందుకని యాక్షన్ పార్ట్ ఒకటి నాకు వదిలేయాలి సార్ అంటే ఆయన నాకు లిబర్టీ ఇచ్చారు. సో 'ఎండమావులు' సీరియల్‌లో యాక్షన్ పార్ట్ అంతా కూడా నేను చేసుకున్నది. ఆ ట్రాలీలు గానియండి, అవి ఇలాంటివి చాలా చేశాను అందులో. సో, ఎందుకంటే అందులోనే ఫస్ట్ టైమ్ మీరు ఆ రోజుల్లో స్టడీగా జర్కని జూమ్ ఎళ్ళటం, అంటే ర్యాంప్ ఎళ్ళటం ఇవన్నీ 'ఎండమావులులో' చేశాం. 2000లో అన్నమాట అది. ఇలాంటివి చాలా చేశాను అందులో ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ. సో, ఆయనకి బాగా నచ్చిందనమాట. నచ్చిన తర్వాత ఒక దురదృష్టమైన సంఘటన ఒకటి మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగి అంటే అది యాక్చువల్ కాదది. జరిగి నన్ను సడెన్‌గా ఎక్స్‌ప్లనేషన్ అడిగారనమాట. అది ఎవరి చేతనో అడిగిచ్చారు. హ్మ్. అక్కడ నేను కొంచెం హర్ట్ అయ్యాను. అంటే ఆయనకి నా దగ్గర ఉన్న అక్వెయింటెన్స్ నా మీద ఉన్న దీంతో ఆయనే పిలిచి "ఏంటి మీరు ఇట్ట అయిందంటే ఏంటి?" అని అడిగితే నేను అక్రాస్ ది టేబుల్ చెప్తే నాకు తృప్తి ఉండేది. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు ఎవరి చేతనో చెప్పేటప్పటికి నేను కొంచెం ఇగో ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా నేను చేయను సీరియల్ నుంచి మానేశాను. ఇప్పుడు మనకి ఇది ఉంటది గదా! అలా మానేశాననమాట. మానేసిన తర్వాత ఇక మా ఇద్దరికి 2004 అనుకుంటాను. అక్కడి నుంచి కొంచెం గ్యాప్ వచ్చిందండి. మీరు కూడా ఆయనకి చెప్పలేదుగా ఫోన్ చేసి? నేను చెప్పలేదు. అంటే ఎవరైతే నాకు చెప్పారో ఆయనకే చెప్పాను మరి. అంతా త్రూ ఒక పర్సన్ అంటే ఇప్పుడు ఆ టైం అండి బ్యాడు. ఇప్పుడు ఇద్దరు అలా అవ్వాలి అని రాసి పెట్టిన తర్వాత ఆయన నాతో చెప్పకుండా ఎవరితోనో చెప్పించడం. నేను ఆయనకి చెప్పకుండా ఎవరితోనో చెప్పడం అలా అయింది. సో, ఆ విధంగా నేను గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఒక 8 ఇయర్స్ 8 ఇయర్స్ అయిందండి. 8 ఇయర్స్ తర్వాత ఒకరోజు నాకప్పుడు సెల్ ఫోన్ ఉండేది కాదు. నేను సెల్ ఫోన్ వాడేవాడిని కాదు. మా తమ్ముడికి ఫోన్ చేశారు. తమ్ముడికి ఫోన్ చేసి ఇలా మీరుతో మాట్లాడాలంటే, నేను ఆ రోజు మా తమ్ముడి ఇంట్లోనే ఉన్నాను నేను. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఫోన్ తీసుకొని మాట్లాడితే సుమన్ గారు కలవాలంటున్నారండి. సుమన్ గారు కలవాలంటున్నారని గాని నాకు ఏదో మంచి పరిణామం అనిపించింది. అనిపించి వెంటనే మా మిసెస్‌కి చెప్పి, మా మిసెస్, మా అబ్బాయి అందరం కలిసి ఆయన ఆఫీస్‌కెళ్ళాం. వెళ్తే ఆయన లేసొచ్చి కౌగిలించుకొని, "ఐయామ్ వెరీ సారీ మీర్. నేనేదో బావిలో కప్పలాగా ఉండిపోయాను. నీ గురించి చెప్పినప్పుడు నేను అలా చేసి ఉండకూడదు. ఐయామ్ వెరీ సారీ" అన్నారు. నేను చాలా మూవ్ అయిపోయాను. అంటే జీవితంలో ఎక్కడ నాకు బ్లాక్ మార్క్స్ లేవు. ఈయనొక్క దగ్గర ఇలా బ్లాక్ మార్క్ వచ్చేసిందే. అది అలాగే ఉండిపోతదేమో అనుకున్నది ఆయన అంత పిలిచి చెప్పేట పెద్ద మనిషి. చూడండి ఎమోషనల్ అయ్యారంట కదా! చాలా ఎమోషనల్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అని ఆయన వెంటనే మనం కలిసి పని చేయాలి అన్నారు. సార్ తప్పకుండా సార్ అని. ఆయన అప్పటికి యాక్టింగ్ మొదలుపెట్టారు. యాక్టింగ్ మనిద్దరం కలిసి చేద్దాం అంటే తప్పకుండా సార్ అని నాకు ఒక టెలిఫిలిం చేసి పెట్టన్నారు. సరే సార్ అన్నాను. అప్పుడు బలభద్రపాత్ర రమణి గారితో ఒక స్టోరీ చెప్పించారు. అప్పటిదాకా ఏంటంటే ఆయన యాక్ట్ చేస్తున్నాను కూడా సాఫ్ట్ క్యారెక్టర్లు ఇలా చేస్తున్నారాయన. ఆవిడ అలాంటిది ఒక సబ్జెక్ట్ చెప్పారు. నేను కాదండి ఇలాంటిది కాదు. ఆయన చేస్తున్నారంటే రాముడు, భీముడు 2 క్యారెక్టర్లు డ్యూయల్ రోల్. ఇప్పుడు నేను టెక్నికల్‌గా కూడా బాగా జీవించాలి కదా ఆయన్ని. 2 క్యారెక్టర్లు రాముడు, భీముడులాగా. ఒకటి సాఫ్ట్, ఒకటి హార్ష్ కావాలి అని చెప్పి అలా కథ రాయించుకున్నాను. ఆ కథ తీసుకెళ్ళి ఆయనకి చెప్పా. చెప్తే ఆయన భయపడిపోయాడు. "ఇవన్నీ నేను ఎక్కడ చేయాలి మీరు? ఈ ఫైట్‌లు ఇవన్నీ నేనెప్పుడు చేయాలన్నారు." "మీరేం చేయదు నేను చేయించుకుంటాను. మీకెందుకు నేను చేస్తాను సార్" అన్నా. చేశాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ఆ ఫిలిం.
చాలా అంటే చాలా స్టైలిష్‌గా ఆ సాంగ్సు, అందులో ఫైట్‌లు అంటే త్రూ ఔట్ ఒక డూప్‌ని పెట్టాము. ఆ డ్యూయల్ రోలు ఇవన్నీ పెట్టి డ్యూయల్ రోల్ 2 కెమెరాలు పెట్టి చేయటం. కొంత ఆయనకి శ్రమ పెట్టాను. ఫిజికల్‌గా పాపం అప్పటికే ఆయనకి ఆరోగ్యం అంత బాలేదు. వెంటనే ఇంద్రనాథ్ గారొచ్చి చెప్పేవారు, "మీరు గారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్నారు" అది ఇది అని. అయినా చేశారు ఆయన బానే చేశారు. ఆ టెలిఫిల్మ్ ఆయన చాలా మెచ్చుకున్నారు. చాలా సార్లు చూసుకుంటూ ఆయన లాస్టు ఒక థియేటర్ కట్టుకున్నారు ఈటీవీలోనే. కట్టుకొని ఆయన ఫిలిమ్స్ అన్ని వేసి చూసుకుంటూ ఉంటారనమాట అందులో. అందులో నా ఫిలిం ఇది 'చూడు చూడు తమాషా' అని చాలా సార్లు వేసుకుంటూ చూస్తుంటారు. చూసుకొని అక్కడి నుంచి ఫోను చేసేవారు. ఇలాగా బాగా దగ్గరైపోయామనమాట. దగ్గరైపోయి ఆయన "మీరు గారు మీరు డిసెంబర్ నుంచి ఎక్కడ ఒప్పుకోవద్దు. మనం చేస్తున్నాం సీరియల్ చేస్తున్నాం. డైలీ సీరియల్" అన్నారు. "చాలా సంతోషం సార్" అన్నాను. ఎందుకంటే ఆయన దగ్గర చేస్తుంటే ఒకటి టెక్నికల్‌గా చాలా తృప్తుంటది వర్క్ చేయటానికి. మనకి కావాల్సిన ఎక్విప్ ఉంటది. రెమ్యూనరేషన్ వైస్ గూడా చాలా కంఫర్టబుల్‌గా ఇస్తారు. డబ్బులు గూడా. సో, 2 వైపులా ఉంటది గాబట్టి నేను డెఫినిట్‌గా చేద్దాం సార్ అన్నాను. నా దురదృష్టంతో ఆయన సడెన్‌గా దేహం వదిలేయాల్సొచ్చిందాయన. సో, అలాగా ఆయన మీద చాలా గౌరవం నాకు, భక్తి, గ్రాటిట్యూడ్ చాలా. సరే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మిమ్మల్ని చాలామంది ఇదివరకు అడిగారు. నేను విన్నాను. చూశాను. ఇంటర్వ్యూలో చూశాను. అయితే అది ఏందో అలా అలా వచ్చి అలా టాపిక్ వెళ్ళిపోయింది. బట్ చాలామందికి ఇప్పటికీ ఆ అనుమానం అలాగే ఉంది. నాకు దీని మీద చాలా బలమైన వివరణ కావాలి. మీరు ఈనాడు నుంచి బయటికి రావడానికి కారణం ఈటీవీ ప్రభాకర్ గారా? అవునా? కాదా? లేదు అంటే ఆయన్ని పర్టిక్యులర్‌గా ఆయన చెప్పడానికి లేదండి. ప్రభాకర్ గారు నేను మంచి ఫ్రెండ్స్ మేము. అదే అలా ఏం లేదు. అంటే అక్కడ సందర్భం కొంచెం అలా అలా కలరొచ్చిందనమాట యాక్చువల్‌గా అది. అంటే యాక్చువల్‌గా ఏంటంటే అండి ఈటీవీలో ఆ రోజుల్లో కొంతమంది హీరోలున్నారనుకోండి. ఆ నలుగురు హీరోలుంటే, ఆ నలుగురు హీరోలు వాళ్ళ సీరియల్స్‌లో ఉండేవారు. వాళ్ళలోనే క్లాష్ వస్తుండేది. అంటే ఎవరైతే పాపులరో ఆ నలుగురు అక్కడుండే 8 సీరియల్స్‌లో వాళ్ళే ఉండేవారు. సో, డేట్స్ క్లాష్ వస్తాయి. అలాగ నేను సీరియల్ చేస్తున్నప్పుడు జాకీ గారున్నారు, ప్రభాకర్ గారున్నారు. సో, జాకీ గారు ఏదో బిజీగా ఉన్నారు. ఆయన 4 సీరీస్ చేస్తున్నారు. సో, ఆయన రాగానే ఆయన క్లోజ్ షాట్స్ అన్నీ ఫస్ట్ తీసేసి ఆయన్ని పంపించి, మా సీరియల్సే కదా! అది మా సీరియలే, ఇది మా సీరియలే. సో, అడ్జస్ట్‌మెంట్లుండినియి. అడ్జస్ట్‌మెంట్‌లో ఈయన కొంచెం హర్ట్ అయ్యారని, ఈయన చెప్పారని అలా కలర్ ఇచ్చారు నాకు. హ్మ్. అంతేగాని ఏదో ఆ టైం బాలేదు అంతేనండి. ఒకళ్ళ మీద నిందేయటం నాకు కూడా ఇప్పుడు ఎలా ఇష్టం లేదు. ఉన్నారు ప్రభాకర్ గారితో మీరు? నాతో చాలా మంచి స్నేహం అండి. మేము కలిసి కూడా పనిచేసాం. ఆయన యాడ్స్ అవి కొన్ని చేశాను నేను. మొన్న ఈ మధ్య కూడా యాక్టింగ్‌లు చేస్తున్నప్పుడు కూడా ఆయన్ని కలిసాను. మాది అదేం లేదండి. మీరు గారు యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ బాగా నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే నేను యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడం కాదు. 50 ఏళ్ళయింది పెళ్ళయి. సో, 50 ఏళ్ల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. భర్తగా అది ఇప్పుడు కెమెరా ముందు పెడుతున్నాను. పెడుతున్నారంతే. అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఆ రోజు యాక్చువల్‌గా సరే ఇక్కడ ప్రభాకర్ గారు మీ మీద చెప్పారా? చెప్పలేదా? సార్ ప్రభాకర్ గారు ఆనందంగా ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారు. అయితే సరదాగానే మాట్లాడుకుందాము. ఆ రోజు మీరు గారు ప్రభాకర్ గారి విషయంలో ఎంత ఫైర్ అయ్యారో నాకు తెలుసు. మళ్ళీ టెలికాస్ట్ అయిపోయిన ఎపిసోడ్‌కి నేనెందుకు షూట్ చేయాలి? ఆ! అంటే అలాగా అంటే అదే వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఎంత పెద్ద డిస్కషన్ జరిగిందో నాకు తెలుసు. ఆయనతో నాకు లేదండి. ఆయన మధ్య లేదు. ఆ ఇష్యూలో. ఆ ఇష్యూలో ఏముంటది గానీ ఆయనతో కాదండి. సో ఇప్పుడేమో చాలా సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు జరిగిపోయిందది. జరిగిపోయిన విషయం. ఆ తర్వాత కూడా ఆయనతో నేను కలిసి పనిచేశాను ఆయనతో. అయిపోయింది. ఆ! నేను చెప్తున్నా కదా! అది అంటే అప్పుడున్న ఇప్పుడు ఏజ్‌కి, అప్పుడు ఏజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అది కరెక్ట్. ఇప్పుడు కొంచెం ఇది జ్ఞానోదయం అయింది కదా! ఇది కరెక్ట్. ఆ! హ్మ్. సో, అప్పుడు నేను కూడా హీట్‌లో చెప్పుండొచ్చు. ఇప్పుడు నేను కూడా హీట్‌లోనే కదా మానేశాను ఆ సీరియల్. నేను నేనెళ్ళి సార్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొనెళ్ళి చెప్పుండొచ్చు నేను గూడా. ఎందుకు చెప్పలేదు నేను? మీరన్నట్టు టెలికాస్ట్ అయిన సీరియల్‌లో మళ్ళీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో రీషూట్ ఏంటి? అంటే నా మీద కావాలని చెప్తున్నారా అది? నేను చేయను అన్నట్టు చెప్పానిప్పుడు. సో, అలా. అయితే ఇంకో ఎమోషనల్ ప్రశ్న ఉంది నా దగ్గర. బట్ ఇది అడుగుతున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. బట్ అడగాలనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. మీ అమ్మగారి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. సరైన డాక్టర్ దగ్గరికి సరైన సమయంలో తీసుకెళ్ళుంటే బాగుండేది. ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తప్పు చేసామని మీ కుటుంబం మొత్తం ఇప్పటికీ చాలా బాధపడుతున్నారా? లేదండి. అది మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నది కాదండి. మా అమ్మగారికి అస్వస్థ అయిందండి. అస్వస్థ అయినప్పుడు ఆవిడ కొంచెం
కష్టపడుతున్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఆవిడని నడిపించుకొని కార్‌లో ఎక్కించుకొని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత అక్కడేమైందంటే ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయగానే ఏం చేస్తారు? పేషెంట్‌ని ముందు ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారు. ఎలా ఉన్నా ముందు ఐసీయూకి తీసుకెళ్తారు గదా! ఐసీయూకెళ్తే మేమెవరు లోపలికెళ్ళటానికి లేదు. ఆ హాస్పిటల్ అప్పుడప్పుడే పెట్టింది. స్టాఫ్ అంతా కూడా కొత్త కొత్త వాళ్ళు. సో, వాళ్ళేం చేశారు ఐవీ ఎక్కిచ్చేటప్పుడు ఈ వెయిన్‌లోకి పెట్టాల్సిన దీన్ని పక్కకు జరిపి పెట్టారు. దాంతో ఏమైపోయింది ఈ లిక్విడ్ అంతా కూడా హార్ట్‌లోకెళ్ళిపోయింది మా అమ్మకి. ఎళ్ళిపోయి అమ్మ కోమాలోకెళ్ళిపోయారు. కోమాలోకెళ్ళేటప్పటికి అప్పుడేమైందంటే హాస్పిటల్ వాళ్ళు ఇక వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి. మాకెవరికీ తెలీదు బయటున్నోళ్ళకి. వెంటనే వెంటిలేటర్ అది పెట్టేశారు మా అమ్మకి. లైఫ్ సేవింగ్ ఇది పెట్టుకోవాలి పెట్టేశారు. అలా పెట్టేసేసి ఇక అక్కడి నుంచి మా అమ్మకి టార్చర్ మొదలుపెట్టారు. పాపం ఆవిడ నడుచుకుంటూ ఎళ్లి హాస్పిటల్‌లో చేరిన ఆవిడకి అక్కడ టార్చర్ మొదలైంది. సో, ఆ టార్చర్ ఏమైందంటే ఈ వెంటిలేటర్ కూడా ఆ రోజుల్లో ఏంటంటే ఇలా ఉండేది కాదండి. ఇక్కడ ఆహ్, బ రంధ్రం చేసి ఇందులోంచి పెట్టేవారనమాట ఏదో. అట్లా ఏదో ఉండేది. అది ఏదో క్లీనింగ్ అప్పుడు కూడా ఏదో ఊడిపోయి చాలా సేపు ఆక్సిజన్ కూడా ఎళ్ళలేదు. ఇక మా అమ్మ ఆఖరి గడియలు ఆవిడ ఇదైపోయిందనమాట. సో, అలాగా ఆవిడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మేము పాపం నడుచుకుంటూ వెళ్లి హాస్పిటల్‌కెళ్లి చేరి ఆవిడ మృతదేహంగా వచ్చిందనమాట బయటికి. అది. మెడికల్ ఎర్రర్ అనుకోవచ్చు ఇది. మెడికల్ ఎర్రరే. మేజర్‌గా మెడికల్ ఎర్రరే. ఇప్పుడు మెడికల్ ఎర్రరే అది. కానీ మనం ఏం చేయగలుగుతాం దానికి? అప్పుడేదో నా ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్పిటల్ మీద కేసేది. ఏస్తే మాత్రం మా అమ్మొస్తదా? రాదు గదా! ఇప్పుడు ఇదంతా తలకాయ నొప్పి. వీళ్ళతో చుట్టుకుంటూ ఈ డబ్బులంతా ఖర్చు పెట్టి ఎందుకు ఇంక అయిపోయింది. అమ్మ ఆయుష్ అంతే అనుకోని ఊరికేసి. అండ్ ఇప్పుడు కొన్ని నెలల క్రితం సార్ చంద్రశేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటారు. సీరియల్స్ చేసాం. రాజమౌళి గారి సినిమాల్లో కూడా అవును. చేశారు. ఆయన అవునవును. చాలా సీరియల్స్‌లో కూడా యాక్ట్ అవునవును. చేశారు. చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుగు సీరియల్స్‌లో తెలుగు వాళ్ళు ఉండట్లేదు. ఆ! ఆ! ఎవరో కన్నడ వాళ్ళో, తమిళ్ వాళ్ళో వస్తారు. ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పనిచేసిన టెక్నీషియన్ ఎవరో వాళ్ళకి తెలీదు. 20 సంవత్సరాలు సినిమాల్లో వెలిగి ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు ఎవరో తెలియదు. వాళ్ళ ముందు కాలు మీద కాలేసుకుంటారు. వాళ్ళ ముందు ఫోన్ మాట్లాడతా విష్ చేయరు. వాళ్ళు విష్ చేసినా పట్టించుకోరు. సెట్ అంతా గందరగోళంగా చేస్తూ ఉంటారు. నిర్మాత అడగడు, డైరెక్టర్ అడగలేడు, ధైర్యం లేదు. ఇలాంటి వాతావరణంలో పనిచేయక చాలామంది సీరియల్స్ మానేశారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సీరియల్ ఆర్టిస్టులు చాలామంది పర్సనల్‌గా ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి నాతో చాలామంది చెప్పారు. మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా? నాకలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదండి. అంటే యద్భావం తద్భవతి అంటామండి. మనం ఎలా ఉంటామో, మనం ఎలా అనుకుంటామో అలాగే ఉంటారు వాళ్ళు గూడా. అంటే వాళ్ళు పాపం అక్కడెక్కడి నుంచో వస్తారు కన్నడం నుంచి. వాళ్ళెందుకొచ్చారు, వాళ్ళనెందుకు తీసుకొచ్చారంటే అది వేరే టాపిక్ అది. అది ఛానల్స్ వాళ్ళ ఇష్టం. ఛానల్స్‌లో ఏంటంటే ఒక కొత్త సీరియల్ మొదలుపెడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ కనిపించాలి. ఆర్టిస్ట్ కనిపించకూడదు అని వాళ్ళు కొత్త ఫేసెస్ కోసం అన్వేషిస్తూ అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. కన్నడం నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో అతి ఏంటంటే ఒక హీరో, హీరోయిన్ అంటే ఓకే గానీ హీరోయిన్ తల్లి, హీరోయిన్ తండ్రి, హీరో తమ్ముడు వీళ్ళని కూడా చేర్చుకోవడం మొదలుపెట్టారు. అది కొంచెం అతి. అంటే ఆ మాత్రం మన దగ్గర లేరు. ఇప్పుడు హీరో, హీరోయిన్ అంటే మీరు క్యారెక్టర్ కోసం పిలిపించుకున్నారంటే అది కొంచెం అర్థం పర్థం ఉంటది. మిగతా క్యారెక్టర్ అది కొంచెం అతి అది సెపరేట్ ఛానల్ అది. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారండి వాళ్ళు. పిల్లలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా టాలెంటెడ్ యాక్చువల్‌గా. కన్నడం ఆర్టిస్టులు అంటే అండి చాలా టాలెంటెడ్ ఉంటారు. ఎందుకంటే కన్నడం సీరియల్స్ అంతా కూడా ఆన్‌లైన్ అండి అది. అంటే వితౌట్ డబ్బింగ్ చేస్తారు. వాళ్ళు నేర్చుకొని చెప్పాలి. హ్మ్. సో, వాళ్ళు అవన్నీ నేర్చుకొని చెప్పడం అంటే కొంచెం బాగా గ్రాస్పింగ్ పవర్ అది బావుంటది. వాళ్ళని మనం తెచ్చుకుంటాం ఇక్కడ. ఇక్కడ మన దగ్గర ఏంటంటే రుద్దుతాం ఇప్పుడు. ఒక రోజు వచ్చారంటే ఆ రోజులో ఒక 10 సీన్‌లు, 15 సీన్‌లు ఇక ప్రాంప్టింగ్‌లే కదా! సో, వాళ్ళకి కూడా టైమ్ ఇవ్వం. సో, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చిందనుకోండి. ఆ అమ్మాయికి నేనెవరో ఎట్టా తెలుస్తది? ఇప్పుడు నేను పెద్ద పోటుగాడిని 50 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆ అమ్మాయికి ఎట్టా తెలుస్తది? ఏం తెలీదు కదా! ఎవరైనా చెప్తే తెలుస్తది. లేదా నేనెళ్లి ఇంట్రొడ్యూస్ అన్నా చేసుకోవాలి. అలాగ అందుకని వాళ్ళు ఇవ్వట్లేదంటే వాళ్ళు పైగా యంగ్ జనరేషన్ వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మనం గూడా కొత్త నీరుని బట్టి కొంత మనం గూడా వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి గదండీ! ఇప్పుడు నేను ఇలా కాలు మీద కాలేసుకున్నారు. నా ముందు అలా ఉండకూడదు అనుకోవటం గూడా అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సీరియల్ జేస్తున్నాను అన్నపూర్ణ వాళ్ళది. అందులో బెంగుళూరు నుంచి వచ్చిన వాళ్ళున్నారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. చాలా ప్రేమతో ఉంటారు. నేను వాళ్ళతో అలాగే ఉంటాను. అదే మీకు చెప్పా గదా! యద్భావం తద్భవతి అన్నట్టు. అలా కొన్ని చోట్ల అంటే వాళ్ళు కావాలని చేసేది కాదండి. తెలియక చేయటం అది యాక్చువల్‌గా అది. కావాలని చేసేది కాదు.
ఇంకోటేంటంటే మనం గూడా కొంచెం అలాగా అలా చెయ్యాలి అని కూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది గూడా ఉంది గదండీ! ఇప్పుడు సినిమాలకెళ్తే మీరు అది ఎక్స్‌పెక్ట్ చేస్తారా మీరు? ఇప్పుడు సినిమాలకెళ్తే పెద్ద హీరో వచ్చి మీకు దండం పెట్టాలని, మనమే ఎళ్లి అని సార్ నమస్తే సార్ అంటాం గదా! అండ్ రాజమౌళి గారితో కూడా మీరు వర్క్ చేసినట్టున్నారు. అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో మా గురువుగారివి యాడ్స్‌లో అప్పుడు చేశానండి. ఎప్పుడు సార్ ఇది? ఏ ఇయర్? 97 ఆ ప్రాంతం ఉంటదేమో. 97, 98 ఆ ప్రాంతంలో గురువుగారు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్నారండి. అందులో యాడ్స్ చేశారు. రాజమౌళి గారు, ఏలేటి చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ చేసేవారు కదా! అందులో. వరా ముల్లపూడి గారు వీళ్ళందరూ చేశారు. మా గురువుగారు నన్ను కెమెరామాన్‌గా పెట్టేవారాయన. సార్. వీళ్ళందరికీ కామన్‌గా. ఇప్పుడు వరా ముల్లపూడి గారు కానివ్వండి, ఏలేటి చంద్రశేఖర్ గారికి, రాజమౌళి గారికి వాళ్ళకి తక్కువ చేశానండి. 2, 3 చేశాను. ముల్లపూడి వర గారితో చాలా చేశాను. వందలు చేశాను ఆయనతో. వాళ్ళిద్దరితో మాత్రం తక్కువ చేశాను నేను. అండ్ రాజమౌళి గారితో ఆ క్షణంలో, ఆ టైంలో మీకున్న ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్స్ గుర్తున్నదేమన్నా చెప్తారా? ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. ఆయనతో 4, 5 యాడ్స్ ఏదో చేశానండి. చేస్తున్నప్పుడు అంటే మనకు తెలీదు గదా! అప్పుడు. చేస్తున్నప్పుడు నేను కెమెరామాన్ ఎడిటర్‌నే గదా! ఎందుకు ఇన్ని తీస్తున్నాడు? ఏది వాడతాడు ఇందులోంచి ఈయన అని ఇప్పుడు సజెషన్ తీశారు, మళ్ళీ క్లోజ్ తీశారు, మళ్ళీ కాంబినేషన్ తీస్తున్నాడు, మళ్ళీ అటు తీస్తున్నాడు అనిపిచ్చదు గదా! అప్పుడు. ఏంటి ఇన్ని సార్లు తీస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మా వరాములపూడి గారి దగ్గర తీస్తున్నప్పుడు మనం ఈ షాట్ ఇంతే వాడతాం, ఈ షాట్ ఇలా వాడతాం, ఈ షాట్ ఇలా వాడతాం అని కరెక్ట్‌గా అంతంతే లెంతులు తీసుకుంటాం. ఇక్కడ ఆయనేమో 4, 5 వెరైటీలు అంటే ఆయన స్కూల్ అది. పర్ఫెక్షన్ కోసం అలా చేసేవారు. మనకప్పుడు అర్థం కాదు గదా! ఆయనంత పెద్ద డైరెక్టర్ అవుతారంటే అప్పుడే సబ్బు వేసేసి ఉండేవాడిని అప్పుడు. ఆయన చెప్పిన షాట్ అన్ని తీసేవాడినేమో తెలీదు కదా! అలాగా అప్పుడు ఆయన గూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. వీడేంటి మనం చెప్తుంటే కొంచెం అలా చూస్తున్నాడు వీడు తీయట్లేదు అని గూడా ఆయన తక్కువ చేసేసారు గదా! నన్ను ఎక్కువ పెట్టుకోలేదు గదా! అంటే అప్పుడే చెక్కేవాడు. ఆయన అది బ్లడ్‌లో ఉందండి. బై బర్త్ ఆయన. ఆయన మా గురువుగారిది శాంతినివాసం చేశారు కదా! సీరియల్ అప్పుడే చెప్పేవారు. ఆ గురువుగారు గూడా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు గొడవ పెట్టేవాళ్ళట. ఇక ఖర్చయిపోతుందని. నా గురువుగారు లేదు ఆడు చేస్తున్నాడు ఉంచు అని ఆయన అందుకని మళ్ళీ ఆయన సంస్థలోనే కదా నంబర్ 1 స్టూడెంట్ నంబర్ 1 కూడా గురువుగారిదే కదా! చేసేది. సార్ ఇప్పుడు యాక్చువల్‌గా యాక్టర్ అయిన తర్వాత సీరియస్‌గా చూస్తున్నారా రోల్స్ కోసం? లేదు వచ్చినయి చేసుకోవాలని చూస్తున్నారా? అసలు యాక్టింగ్ పైన మీకిప్పుడున్న అభిప్రాయం ఏంటి? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? యాక్టింగ్ నేను కావాలని వచ్చింది కాదండి. అది భగవంతుడి అనుగ్రహం. కొంచెం ఎనర్జీ తగ్గింది కదా! అక్కడ చేయటానికి. తర్వాత డైరెక్షన్ చేయటానికి గూడా కొంచెం మాహోల్ అంటాం గదా! అది అట్మాస్ఫియర్ మారింది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆహ్, ఏ అవుట్‌పుట్ చాలా ఎక్కువ ఇవ్వాలి. సో, ఈ ఏజ్‌లో అంత అవుట్‌పుట్ ఎక్కువ ఇవ్వాలంటే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అలా అయ్యి చేయటం మనకి తెలీదు. సో, మనం ఏదో చెక్కి ఇలా తీసే రకాలివి. సో, చేయలేం గాబట్టి కొంచెం ఇదొక ఇటు సైడ్ గూడా ఒక దారి చూపిచ్చాడు కాబట్టి భగవంతుడు అటెళ్తున్నాం గానీ నేనంతట నేనెళ్లి ఎప్పుడు ట్రై చేసింది లేదండి. ఆర్టిస్ట్‌గా నేనెక్కడ గూడా ఎవరిని ఎళ్లి ఇంతవరకు క్యారెక్టర్స్ అడిగింది లేదు. వచ్చినవి, వచ్చినవి నేనేంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకేంటంటే ఆ షూటింగ్‌కెళ్ళినప్పుడు మెయిన్‌గా రెమ్యునరేషన్ కాదండి. ఆ టెక్నాలజీ కొత్తగా ఏం వాడుతున్నారు? వీళ్ళెట్టా తీస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నాం? ఏం చేయకూడదో కూడా నేర్చుకోవచ్చు. ఇలా షూటింగ్‌కెళ్ళినప్పుడు ఏమేం చేయకూడదో కూడా నేర్చుకుంటుంటాను. ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషన్ అవుతదని కూడా నేను ఎళ్తుంటానండి యాక్టింగ్‌కి మెయిన్‌గా. సో, అది అంటే అంతేగాని నేనెళ్లి ఎవరినో అడగటాలు అలాంటివి ఏం లేదు ఇప్పటిదాకా. ఆలోచన ఉందా? అంటే అలా అంత అవసరం భగవంతుడు ఇవ్వలేదు. ఏదో ఒకటి కల్పిస్తున్నాడు చేసుకుంటూ ఎళ్తున్నాను నేను. అంటే మేకర్స్‌కి ఒక క్లారిటీ రావడానికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏంటిప్పుడు? ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండి. మీరు స్టిల్స్ వచ్చి తీయమన్నా తీస్తాను. ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఏదైనా పర్లేదు. నాకు సరిపడా క్యారెక్టర్ ఉందంటే వాళ్ళే పిలుస్తారు కదా సార్! పిలిచినప్పుడు ఎళ్లి తప్పకుండా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఆహ్, మీరు ఇంటర్వ్యూకి వస్తారన్నప్పుడు చాలా భయమేసింది. అయ్యో! ఈయన నేను నా వయసే 35 సంవత్సరాలు. ఇండస్ట్రీలో ఈయన ప్రయాణం 50 సంవత్సరాలు. నేను ఏ విధంగా మాట్లాడగలను అనుకున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా కంఫర్టబుల్‌గా ఉంచారు మీరు. అయ్యయ్యో! ఆ ధైర్యం నాకిచ్చారు. గోవిందా! అండ్ మిమ్మల్ని కూడా నేను సాటిస్ఫాక్షన్‌గా పంపిస్తున్నానని అనుకుంటున్నాను. తప్పకుండా నిజంగా అండి. అంటే నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇంత హోమ్ వర్క్ చేసి, ఇంత చేసి నన్ను గురించి అడుగుతారనుకోలేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా అడిగేది మీరెప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? ఇలా కాకుండా టెక్నికల్‌గా ఇవన్నీ కూడా బాగా అడిగారు. చాలా చాలా థాంక్స్. అలాగే ఐ డ్రీమ్ సంస్థకి, మా సుధాకర్‌కి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. స్వస్తి.